హరే కృష్ణ. అందరికీ కూడా భాగవతామృతం కార్యక్రమానికి స్వాగతం అండి. ఒక కార్యక్రమం हरे మొదలు कृष्ण పెట్టే ముందు रामायण ప్రార్థన प्रभु जी। చేద్దాము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. శృణ్వతాం స్వకథా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృదయంతస్థో హి అభద్రాణి విదునోతి సహస్రతాం. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితం త్వాం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణా లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో ఈరోజు మనం శ్రీమద్ భాగవతము 7వ స్కందంలో ప్రహ్లాద్ మహారాజ్ యొక్క ప్రార్థనలు 9వ అధ్యాయంలో. సో నిన్న మనము ఎన్నో శ్లోకం దాకా చేసుకుంటున్నాం అండి. 17 దాకా అయినాయి ప్రభుజీ 18 వచ్చేసి 18 దగ్గర నుంచి మనం కంటిన్యూ చేద్దాము. హరే కృష్ణ ప్రభుజీ దండ ప్రణామాలు. హరే కృష్ణ దండవత్ ప్రణామాలు. పద్దెనిమిదవ శ్లోకం. సోహం ప్రియస్య సృహృదా పరదేవతాయ లీలా కదాస్తవ నృసింహ విరించ గీతా అంజస్థితర్మన నుగృణన్ గుణ విప్రముక్తో దుర్గాణి తే పదయుగాలయ హంస సంజ్ఞా. ఎం లక్ష్మీదేవి మాతాజీ మీరు అనువాదము చదవండి. ఆ తర్వాత అనువాదము భాష్యం కూడా చదవండి. భాష్యంలో మీరు పదమును ప్రయోగించిన వరకు చదవండి. తర్వాత జయలక్ష్మి మాతాజీ ప్రామాణికులకు దగ్గర నుంచి చివరి వరకు చదవండి.
హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. సో అహం సారీ నృసింహదేవ, ముక్తాత్ములైన హంసలు భక్తుల సాంగత్యమున నీ దివ్య సేవలో నెలకొనిన వాడైన త్రిగుణ సంపర్కమును పూర్తిగా విడనాడి పరమ ప్రియుడవైన నీ మహిమలను కీర్తింపజాలుదును. బ్రహ్మదేవుడు అతని శిష్యుల పరంపరను అనుసరించుచు నీ మహిమలను కీర్తించి నిశ్చయముగా నేను ఆ విద్యాసాగరమును దాటగలను. భాష్యం. అవిద్యాసాగరమును దాటగలను. సారీ ప్రభుజీ. భాష్యం. భక్తుని యొక్క జీవితము, కర్తవ్యము ఇచట చక్కగా వివరింపబడినది. భగవన్నామమును మహిమలను కీర్తించినంతనే భక్తుడు నిశ్చయముగా ముక్తస్థితికి అరుదెంచును. శ్రవణము ద్వారా కీర్తనమునందు అనురక్తి, ఆ పిదప భగవన్నామమును కర్మలను కీర్తించుట. శ్రవణము, కీర్తనము విష్ణు అనునది మనుజుని నిక్కమగు భౌతిక కల్మష రాహిత్యమైన స్థితికి గునిపోవును. గురు పరంపరలో సంప్రాప్తమైనట్టి ప్రామాణికమగు కీర్తనలచే ఎవరైనను పాడవలసి ఉండును. పరంపరను అనుసరించినప్పుడు కీర్తనము శక్తివంతమగునని భగవద్గీత యందు చెప్పబడినది. ఏవం పరంపరా ప్రాప్త మిమం రాజర్షయో విదుహు. కీర్తనమందు ఏవో నానా రకములకు పద్ధతులను సృష్టించుట ఎంత మాత్రము ప్రభావపూర్ణము కాబోదు. కానీ పూర్వ ఆచార్యులు రచించిన కీర్తన లేదా వర్ణనను గానము చేయుట ఎంతో ప్రభావశీలమైనది. ఆ పద్ధతి అత్యంత సులభమైనది. మహాజనో ఏన గతస్స అంధ. కనుక భక్త ప్రహ్లాదుడు ఈ శ్లోకములో అంజహ సులభముగా అను పదమును ప్రయోగించాను. ప్రామాణికులకు వారి ఆలోచన. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. మానసిక కల్పన విధానమును కన్నను అత్యంత సులభమైనది. మానసిక కల్పన యందు మనుజుడు పరతత్వమును నెరుగుటకై ఏవో పద్ధతులను సృష్టింప యత్నించును. కనుక ఈ విషయమును పూర్వం ఆచార్యులు ఆదేశములను స్వీకరించి వానిని అనుసరించుట పరమోత్తమైన విధానము. అప్పుడు భగవద్ అనుభూతి, ఆత్మానుభూతి సులభతరములు కాగలవు. ఈ సులభమైన విధానమును అనుసరించుట ద్వారా మనుజుడు కల్మషమును నుండి విడవడి వాడే పలు క్లేశకరమునగు పరిస్థితులను కలిగినట్టి అవిద్య సాగరమును నిక్కముగా తరింపగలడు. ఆచార్యులను అనుసరించుట ద్వారా అతడు భౌతిక కల్మషము నుండి పూర్తిగా బయటపడినట్టి పరమహంసాలతో సాంగత్యమును బడిసిన వాడగును. ఆచార్యుల ఉపదేశములను పాటించుటచే మనుజుడు నిజముగా భౌతిక కల్మషం నుండి దూరుడగును. జీవిత లక్ష్యమును సాధించిన వాడు కాగా అతని జన్మ సఫలమగును. ఎటువంటి జీవితమైనప్పటికీ ఈ భౌతిక జగత్తు దుఃఖమైనమే, ఇందులో ఎటువంటి సందేహము లేదు. భౌతిక విధానముల ద్వారా సంసార క్లేశములను సేవింపజేయుటకు చేసేడి యత్నములు ఏనాడును సఫలం కాజాలవు. మనిషి నిజముగా సుఖవంతుడగుటకు కృష్ణ భక్తి భావనను చేపట్టవలెను. లేనిచో సుఖమును బడయట అసాధ్యమే అగును. ఆధ్యాత్మిక జీవనమున పురోగమించుటకు కూడా తపస్సు, స్వచ్ఛందముగా కొంత అసౌకర్యమును స్వీకరించుట అవసరం కదా అని ఎవరైనా ప్రశ్నించు అవకాశము కలదు. కానీ అట్టి అసౌకర్యము దుఃఖ నివృత్తి కొరకై చేసేది భౌతిక యత్నం మూలంతా ప్రమాదకరం కాదు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. సో ఈ శ్లోకంలో ఎన్నో శ్లోక ప్రభుజీ? ఎన్నో స్కందము? ఇది సప్తమ స్కందము 9వ అధ్యాయము 18వ శ్లోకం మాతాజీ ఇప్పుడు జరుగుతుంది. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. దండోత్ ప్రణామం ప్రభుజీ. హరే కృష్ణ. సో ఈ శ్లోకంలో మనకి భక్తుల యొక్క వాళ్ళ యొక్క జీవితం ఎలా ఉంటుంది, వాళ్ళ యొక్క బాధ్యత ఎలా ఉంటుంది అని చెప్తూ ఆ యొక్క పరంపర ఏవం పరంపరా ప్రాప్తం ఇవం రాజర్షి యో విదుః.
ఆ గురు శిష్య పరంపరను ఎందుకు పాటించాలి, పాటిస్తే ఏమవుతుంది అని చెప్పేసి ప్రహ్లాద్ మహారాజు మనకి చెప్తున్నారనమాట. సో ప్రహ్లాద్ మహారాజ్ చెప్తున్నారు అనమాట. సో అందుకే ఆయన ఏం చెప్తున్నారు, భక్తుల సాంగత్యమున నీ దివ్య సేవలో నెలకొనిన వాడే త్రిపుర సంపర్కమును పూర్తిగా విడనాడి పరమ ప్రియుడవైన నీ మహిమలను కీర్తింపజాలుదును. సో అది కూడా ఏ పరంపర చెప్తున్నారు, బ్రహ్మ అతని శిష్య పరంపరను అనుసరించుచు నీ మహిమలను కీర్తించి నేను అవిద్యా సాగరమును దాటగలను. ఇక్కడ చూడండి, చాలా మంది ఏమంటారు అని అంటే కనుక అసలు గురువే అవసరం లేదు మనకి, సో నా అంతటి నేనే సొంతంగా నేను రెడీ అయిపోతాను, సో నాకు అవసరం లేదు, ఏ గురువు అవసరం లేదు, నేనే అన్ని నేర్చేసుకుంటాను, భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోతాను అని చెప్పి చాలా మంది ఉంటారన్నమాట. సో ఇక్కడ ప్రహ్లాద్ మహారాజు ఎంత గొప్ప భక్తుడైనా సరే ఆయన ఏం చెప్తున్నారు, గురువు యొక్క ప్రాముఖ్యతని చెప్తున్నారన్నమాట. సో ఏదైనా సరే మనము ఒక విద్య నేర్చుకోవాలనుకోండి, సో చిన్న వంట నేర్చుకోవాలని అనుకుంది, వంట ఏదో ఒక వంటకం చేయాలి. సో చెయ్యాలంటే కనుక మనంతటి మనమే దాన్ని చెయ్యాలి అని అంటే కనుక ట్రయల్ అండ్ ఎర్రర్. సో ఇలా చేస్తే బాగుంటుందా, ఇలా చేస్తే బాగుంటుందా, ఇంత నీళ్లు పోస్తే బాగుంటుందా, అంత వేస్తే బాగుంటుందా అని చెప్పి అలా చేసి మనం నేర్చుకోవాలంటే ఎన్నాళ్ళు పడుతుందండి ఏదైనా ఒక వంటకం చిన్నదైనా సరే? చాలా కాలం పడుతుంది ప్రభుజీ. చాలా కాలం పడుతుంది, కనీసం ఒక 50-40 సార్లు అయినా సరే దాన్ని పాడు చేయాలి. ఆ? అప్పుడు మనకి అది ఫైనల్ గా ఒక అవుట్పుట్ వస్తుంది, అది కూడా పర్ఫెక్ట్ టేస్ట్ ఉండదు. మళ్ళీ ఇంకో 50 సార్లు చేస్తే కనుక తినే స్థాయికి వస్తుంది, అది కనీసం 100 సార్లు చేస్తే కనుక వస్తుంది. ఒక చిన్న వంటకంలోనే మనకి చెయ్యాలి అని అంటే కనుక ఎంత ట్రయల్ అండ్ ఎర్రర్ మనం చెయ్యాలి, అవునా కదండి? అలాంటిది మనము భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి అని అంటే కనుక ఎంత కష్టమైన పని, ఎంత కష్టమైన పని. బహునాం జన్మనాం అంతే జ్ఞానావాన్మా ప్రపద్యతే. సో అంత కష్టమైన పని నేనంతటి నేను ట్రయల్ అండ్ ఎర్రర్ వేసి చేస్తాను అని చెప్పని ఎవరైనా అంటున్నారు అనుకోండి, అటువంటి వాళ్ళని మనం ఏమనాలి? నేను ట్రయల్ అండ్ ఎర్రర్ లో నేను నేర్చుకుని నా సొంతంగా నేను తయారు చేసుకుంటాను అన్నారు అనుకోండి, ఏమనాలి అటువంటి వాళ్ళని? మూర్ఖులు ఆ, మూర్ఖులు అనాలి. చిన్న వంటకం చేయడానికి మనం సొంతంగా మనం ట్రై చేస్తే 100 సార్లు చేస్తేనే గానీ అది తినే స్థాయికి రాదు. అలాంటిది మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళడానికి నేను కొత్త కొత్త పద్ధతి అంతా కూడా మొదలు పెడతాను, మానసిక పద్ధతి మొదలు పెడతాను, లేకపోతే కొత్త సిస్టమ్ తయారు చేస్తాను, నేను నా ఇష్టం వచ్చినట్లు చేస్తాను, సక్సెస్ అవుతుందో లేదో ట్రయల్ అండ్ ఎర్రర్ లో చేస్తాను అని అంటే కనుక ఎప్పటికీ మన జన్మ అవుతుంది. మనకున్నది 100 సంవత్సరాలు, అందులో మహా కష్టపడితే కనుక ప్రహ్లాద్ మహారాజ్ చెప్పినట్లు మనం ఎంత పెట్టగలం, మహా అయితే కనుక 100 సంవత్సరాల్లో ఓ 10 సంవత్సరాలు మనం భక్తి చేయగలమేమో, కాలం చూసుకుంటే కనుక 10-15 సంవత్సరాలు అంతే. దాన్ని కూడా నేను ట్రయల్ అండ్ ఎర్రర్ లో చేస్తాను అని అంటే కనుక అయిపోతుంది. ఈ జన్మలో నువ్వు చేసిన ట్రయల్ అండ్ ఎర్రర్ మళ్ళీ మర్చిపోతావు, నెక్స్ట్ జన్మకి మళ్ళీ 0, మళ్ళీ అదే ట్రయల్ అండ్ ఎర్రర్ మళ్ళీ మొదలు పెట్టాలి. సో కాబట్టి ఏంటంటే కనుక ఎవరికైనా సరే సక్సెస్ ఫార్ములా దేంట్లో అయినా సరే, ఏ విద్యలో అయినా రాణించాలి అని అంటే కనుక ఏం చేయాలి, మనకి సక్సెస్ ఫార్ములా మంచి గురువు గారిని చూసుకోవాలి. వంటలు నేర్చుకోవాలన్నా, సంగీతం నేర్చుకోవాలన్నా, చదువు నేర్చుకోవాలన్నా, అంతెందుకు డాక్టర్లు అందరూ కూడా ఏంటంటే ఏం చేస్తారు, వాళ్ళు 5 సంవత్సరాలు వాళ్ళు మెడిసిన్ చదువుకుంటారు, చదువుకున్న తర్వాత మళ్ళీ ఎండి చదువుకుంటారు. ఎండి చదువుకున్న తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, ఎవరో ఒక ఔషధం. పెద్ద మంచి సర్జన్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర శిష్యరికం చేస్తారు. వాళ్ళు చేస్తారా లేదండి? సో ఎలాగ ఆపరేషన్స్ చేయాలి, ఎలాగ పేషెంట్ ని ట్రీట్ చేయాలి అని చెప్పి కనీసం వాళ్ళు ఒక 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు జూనియర్ డాక్టర్ కింద ఆ డాక్టర్ గారి దగ్గర, సర్జన్ గారి దగ్గర నేర్చుకుంటారు వాళ్ళు. అప్పుడు కానీ వాళ్ళు సొంతంగా ఆపరేషన్ చేయడానికి వాళ్ళకి ధైర్యం రాదు, ఎవరు చేయనివారు కూడా వాళ్ళని. అదే విధంగా చూస్తే కనుక లాయర్లు కూడా అంతే, వాళ్ళు నా చదువుకున్నాను నేనని చెప్పేసి వెంటనే వాడి కేసులు వాదించేస్తాడా? వాదించడు. ఎవరో ఒక మంచి లాయర్ గారు ఎవరైతే ఉన్నారో, సీనియర్ ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర నేర్చుకుంటాడు, కేసులో పాయింట్స్ ఎలా తీయాలి, ఎలాగా ప్రజెంట్ చేయాలి జడ్జి గారికి, ఎలాగ అప్పీల్ చేయాలి అని చెప్పి అవన్నీ కూడా నేర్చుకుంటారు. ఎవరో ఒకరి దగ్గర నేర్చుకుంటారు. అలాగా గురువు దగ్గర విద్య నేర్చుకోనిదే ఎవ్వరూ కూడా ఎందులో కూడా వాళ్ళు సక్సెస్ సాధించలేరు. అవి మామూలు భౌతిక పరమైన వాటిల్లోనే మనకి సక్సెస్ రాకపోతే కనుక ఇంకా ఆధ్యాత్మిక పరమైనటువంటి దాంట్లో
సక్సెస్ అనేది రావాలి అని అంటే కనుక ఖచ్చితంగా గురువుని ఆశ్రయించాలి. గురువుని ఆశ్రయించడమే కాకుండా గురువు గారు ఏ విధంగా అయితే కనుక కీర్తనలు చేశారు స్వామికి, ఆ విధంగా మనము చేయాలి. ఆయన ఏ విధంగా అయితే కనుక పద్ధతి ఇచ్చారో మనకి అదే విధంగా మనం చేయాలి. సో ఆయన చేస్తున్న దాన్ని బట్టి నేర్చుకోవాలి, కొన్ని మనం ఆయన చెప్పిన దాన్ని బట్టి నేర్చుకోవాలి. ఆయన మనం అనుకరించకూడదు, అనుసరించాలి. అనుకరణ వేరు, అనుసరించడం వేరు అన్నమాట. సో మనం ఆయన ఏం చేయాలి? అనుసరించాలి. సో ఆ విధంగా కనుక మనం గురువుని స్వీకరిస్తే కనుక ఏమవుతుంది? మెల్లగా మనలో ఉన్నటువంటి ఆ యొక్క భౌతిక పరమైనటువంటి కల్మషాలు అన్నీ కూడా మొత్తము పోతాయి అన్నమాట. అప్పుడు మళ్ళగా మనం ఏం చేస్తాము? ఈ యొక్క భౌతిక జగత్తు నుంచి బయటపడడానికి ప్రయత్నిస్తాము అని చెప్పేసి ఇక్కడ మనకి ప్రహ్లాద్ మహారాజ్ చెప్తున్నారు. సో గురువులను ఆశ్రయించడం అనేటువంటిది చాలా ఉత్తమమైనటువంటి విధానము. ఆ విధానంలో ఏంటి మనకి విజయము సాధించడం అనేటువంటిది చాలా తేలిక. లేకపోతే కనుక నా సొంతంగా నేను పద్ధతి తయారు చేసుకుంటాను, కొత్త పద్ధతి తయారు చేస్తాను అంటే కనుక జన్మలు సరిపోవు. ఆ తర్వాత మళ్ళీ ఏం చెప్తున్నారు 19వ శ్లోకంలో, కేవలము నరసింహ భగవానుడు మాత్రమే ఏకైక శరణము, శరణాగతి, ఆశ్రయము అని చెప్పి చెప్తున్నారు అన్నమాట మనకి యొక్క 19వ శ్లోకంలో. బాలస్యనే బాలస్య నేహ శరణం పితరౌ నృసింహ నాప్తస్య చాగముదన్వతి మజ్జతోనౌ తప్తస్య తత్ప్రతివిధిర్య ఇహం జసేష్టా స్థావద్విభూతనుభృతాం త్వదుపేక్షితానాం. సుబ్రహ్మణ్య ప్రభుజీ మీరు అనువాదము ఆ భాష్యంలో భగవంతుడు ఆశ్రయమై ఉన్నాడు వరకు చదవండి. మల్లేశ్వరి మాతాజీ భగవంతుని ఆశ్రయించువాడు దగ్గర నుంచి చివరి వరకు చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. ఓ నృసింహదేవ స్వామి, దేహాత్మ బుద్ధి కలవారైనందున నీచే నిర్లక్ష్యపరపబడిన దేహదారులు తమ బాగు కొరకు ఏదీను చేసుకొనజాలరు. వారు చేపట్టేడి ఉపాయములు తాత్కాలికముగా లాభదాయకములే అయినను నిక్కముగా అశాశ్వతములై ఉన్నవి. ఉదాహరణకు తల్లిదండ్రులు తమ సంతానమును రక్షించుకొనజాలరు. వైద్యుడు ఔషధము రోగికి ఉపశమనము నివ్వజాలవు. సముద్రమునందున్న నౌక మునిగిపోవు వానిని రక్షింపజాలదు. భాష్యము. తల్లిదండ్రుల రక్షణము ద్వారా నానా విధములకు వ్యాధులకు ఔషధముల ద్వారా జలమునందు వాయువునందు ధరణి పైన రక్షణోపాయముల ద్వారా భౌతిక జగత్తునందు పలు కష్టములకు సదా ఉపశమన యత్నము జరుగుచున్నప్పటికీ అవి ఏవిను నిశ్చయమైన రక్షణమును ఇచ్చునవి కావు. అవి తాత్కాలికమగు లాభమును చేకూర్చవచ్చునేమో గాని శాశ్వత లాభమును ఇవ్వజాలవు. తల్లిదండ్రులు ఉన్నప్పటికీ పిల్లవానికి హఠాన్మరణము నుండి, రోగము నుండి, పలు ఇతర దుఃఖముల నుండి రక్షణ కలగకపోవచ్చును. తల్లిదండ్రులతో పాటు ఎవరును ఆ పిల్లవానికి సహాయపడజాలక పోవచ్చును. చిట్ట చివరకు భగవంతుడే ఆశ్రయమై ఉన్నాడు. భగవంతుని ఆశ్రయించువాడు తప్పక రక్షింపబడును. ఇది హరే కృష్ణ ప్రభుజీ, ధన్వత్ ప్రణామాలు. ఇది సునిశ్చితమైనది. ఈ విషయమనే భగవద్గీత 9.31 యందు శ్రీకృష్ణ భగవానుడు కౌంతేయ ప్రతిజానీహి నమే భక్త ప్రణశ్యతి. ఓ కౌంతేయ, నా భక్తుడెన్నడను నశింపడని ధైర్యంగా ప్రకటింపము అని పలికెను. కనుక భగవత్ కరుణచే రక్షింపబడనిదే ఏ ఉపాయమైనను ప్రభావశీలముగా పనిచేయజాలదు. ఈ కారణం వలన ప్రతి ఒక్కరూ భగవాన్ని నిర్హేతుకమగు కరుణ పైననే పూర్తిగా ఆధారపడవలసి ఉన్నది. నియమిత కర్తవ్యంగా మనిషి ఏవో ఇతర ఉపాయములను తప్పక చేపట్టవలసి ఉన్నప్పటికీ భగవంతునిచే నిర్లక్ష్యపరపబడిన వానిని ఎవ్వరునూ రక్షింపజాలరు. ఈ భౌతిక జగత్తులో ప్రతి ఒక్కడు ప్రకృతి దాడికి ప్రతీకారం చేయుటకే యత్నించుచున్నను చివరకు దానిచే పూర్తిగా నియంత్రింపబడువాడే అయ్యున్నాడు.
అందువలన నామమాత్ర తత్వవేత్తలు శాస్త్రజ్ఞులు ప్రకృతి దాడిని అధిగమించుటకు యత్నించుచున్నను ఆ కార్యమును సాధింపజాలకున్నారు. ఈ భౌతిక జగత్తులోని నిజమైన కష్టంలో జన్మ మృత్యు జరా వ్యాధులే, పుట్టుక చావు ముసలితనము రోగం అని భగవద్గీత 13.9 యందు శ్రీకృష్ణుడు పలికి ఉండెను. ప్రకృతిచే విధింపబడిన ఈ క్లేశములను జయించుటలో ప్రపంచ చరిత్ర యందు ఎవ్వడను జయప్రదుడు కాలేదు. ప్రకృతేహ క్రియమాణాని గుణై కర్మాణి సర్వశః. ప్రకృతి ఎంతటి ప్రబలమైనదనగా దాని కఠోరమగ నియమములను ఎవ్వడను అతిక్రమింపజాలడు. కనుక నామమాత్ర శాస్త్రజ్ఞులు, తత్వవేత్తలు, ధార్మికులు, రాజనీతిజ్ఞులు ప్రజలకు తాను సౌకర్యములను కల్పింపజాలమని నిర్ణయించుకున్నది. వారు జననియందు విస్తృతముగా ప్రచారము కావించి వారిని కృష్ణ భావనా స్థితికి ఉద్ధరించవలెను. ప్రపంచమంతటను కృష్ణ భక్తిని ప్రచారము కావించుటకు మేము కావించుచున్నట్టు వినమ్రమగు యత్నమే సుఖశాంతులు కలిగిన జీవితమును ఒసగటకు ఏకైక ఉపాయము. భగవత్కరుణ లేకుండా తదుపేక్షితానాం మనం ఏనాడునో సుఖవంతరము కాజాలము. పరమ జనకుని అప్రసన్నుని కావించి ఈ భౌతిక జగత్తులో ఉన్నత లోకమే గాని అధోలోకమే గాని ఏనాడునో సుఖమును పడే జాలము. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. సో చాలా ముఖ్యమైనటువంటి శ్లోకం అన్నమాట ఇది. సో ఎలా అంటే కనుక ఇక్కడ ప్రహ్లాద్ మహారాజు చెప్తున్నారు అనమాట, ఓ నరసింహదేవ, తల్లిదండ్రులు ఇద్దరు ఉన్నా సరే వాళ్ళ సమక్షంలో ఆ యొక్క పిల్లవాడికి రక్షణ అనేటువంటిది దొరుకుతుంది. ఎంత రక్షణ దొరుకుతుంది? కొంచెం మాత్రమే దొరుకుతుంది. సంపూర్ణమైనటువంటి రక్షణ అనేటువంటిది దొరకదు. అదే విధంగా ఎంత గొప్ప వైద్యుడు ఉన్నా సరే రోగికి ఆ యొక్క జబ్బు నుంచి ఉపశమనము అనేటువంటిది దొరుకుతుంది. ఎంత దొరుకుతుంది? కొంతవరకు మాత్రమే దొరుకుతుంది, పూర్తిగా దొరకదు. అదే విధంగా ఎవరైనా ఒక వ్యక్తి మునిగిపోతున్నాడు అనుకోండి, సముద్రంలో మునిగిపోతున్నాడు, అటువంటి వ్యక్తికి ఏదో ఒక చిన్న పడవ దొరికింది అనుకోండి, ఎంతవరకు అతను రక్షింపబడతాడు? తాత్కాలికంగా రక్షింపబడతాడు. ఆ పడవ ఎక్కాడు, చిన్న పడవ ఉంది, ఏదో దొరికింది, పడవ లేకపోతే ఒక చిన్న కట్టె ఏదో దొరికింది, వెంటనే ఆ కట్టెని పట్టుకున్నాడు, పట్టుకుని దాని మీదకి ఎక్కాడు. ఎక్కిన తర్వాత ఏమైంది? వెంటనే వాడికి తాత్కాలికంగా కాస్త ఏదో ఒక ఆసరా దొరికింది. కానీ ఆసరా మీద వాడు సముద్రాన్ని దాటగలడా? దాటలేడు పూర్తిగా. ఏదో టెంపరీగా వాడికి చిన్నది దొరికింది అన్నమాట. సో ఈ 3 రకాలైనటువంటి ఉదాహరణలు మనకి ప్రహ్లాద్ మహారాజ్ ఇస్తున్నారన్నమాట. సో వీళ్ళందరూ కూడా ఇచ్చేటువంటి ఉపశమనాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా తాత్కాలికము. అంతేగాని ఎవరు కూడా సంపూర్ణమైనటువంటి ఉపశమనాన్ని ఎవరు కూడా పొందలేరు. ఒకవేళ ఎవరైతే కనుక భగవంతుణ్ణి ఆశ్రయించకుండా వీటి నుంచి మేము తట్టుకోవాలి, ఉపశమనం పొందాలి అని చెప్పి ఎవరైతే కనుక ప్రయత్నిస్తున్నారో వాళ్ళ యొక్క ప్రయత్నాలు, ఫలితాలు అవన్నీ కూడా ఎలా ఉంటాయి? చాలా టెంపరీగా ఉంటాయి, అశాశ్వతంగానే ఉంటాయి. ఎప్పుడైతే కనుక ప్రకృతి మళ్ళీ ఏమాత్రం కన్నెర చేసిందో మొత్తం అంతా కూడా నాశనం అయిపోతుంది. అందుకే మనకి ఏం చెప్తారు? మారే కృష్ణ రాకేకో, రాకే కృష్ణ మారేకో అని చెప్తారు. అంటే కృష్ణుడు ఎవరినైనా సరే ఉద్ధరించాలి అని అనుకుంటే కనుక ఎవ్వరూ ఆపలేరు, రక్షించాలి అని అనుకుంటే కనుక ఎవ్వరూ ఆపలేరు. కృష్ణుడు ఎవరినైనా సరే సంహరించాలి అని అనుకుంటే కనుక ఎవరు కూడా దాన్ని కూడా ఆపలేరు అన్నమాట. సో ఎంత తల్లిదండ్రులు, చాలా మంది చూస్తాం, తల్లిదండ్రుల యొక్క సమక్షంలోనే ఒక్కొక్కసారి ఏమవుతారు? పిల్లలు చనిపోతారు. సో గొప్ప గొప్ప డాక్టర్స్ ఉన్నా సరే డాక్టర్స్ ముందే ఆ యొక్క రోగులు చనిపోతూ ఉంటారు. డాక్టర్ కూడా ఏం చేస్తారు? మా చేతుల్లో ఏముండదండి, మేము ప్రయత్నిస్తున్నాము అని చెప్పి చెప్తారు అన్నమాట. సో అలాగా మనకి శ్రీకృష్ణ భగవానుడు కూడా చెప్పారు మనకి భగవద్గీతలో, కౌంతేయ ప్రతిజానితి నమే భక్త్యా ప్రణశ్యతి, నా భక్తుడు ఎన్నడూ నశింపుడు అని చెప్పి ధైర్యంగా ప్రకటించు ఓ అర్జున అని చెప్పి చెప్పారన్నమాట. సో భగవత్ కరుణ లేకుండా మనం ఎంత గొప్ప ప్లాన్లు వేసినా సరే మనము రక్షింపబడలేము. అదే ఆయన యొక్క రక్షణ ఉందనుకోండి, మనము ఏ ప్లాన్ వేయకపోయినా సరే మనం రక్షింపబడతాం. సో కాబట్టి ఇక్కడ ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి? భగవంతుడి యొక్క కరుణ అనేటువంటిది ఉండాలి. ఆయన యొక్క ఆశ్రయం మనము
తీసుకోవాలన్నమాట. భౌతిక ప్రపంచంలో ఎవరికైనా సరే ఉండేటువంటి సమస్యలు ఏమిటి? జన్మ, మృత్యు, జరా, వ్యాధి. ఎవ్వరు కూడా దీన్ని ధనం ఉన్నవాడు, లేనివాడు, బలవంతుడు, బలహీనుడు ఎవ్వరు కూడా ఈ యొక్క జన్మ, మృత్యు, జరా, వ్యాధి నుంచి ఎవ్వరు కూడా బయటపడలేదు. ఏమనుకుంటారు అందరూ కూడా? ప్రకృతి క్రియమాణ అని శ్లోకంలో చెప్పినట్లు ఏదో నేను ప్రకృతిని నియంత్రించేస్తున్నాను, ప్రకృతిని నేను కంట్రోల్ చేసేస్తాను అన్నట్టు మనకు అనిపిస్తూ ఉంటుంది అంతే. కానీ ఏమవుతుంది, ఒక్కసారి ప్రకృతి తనకి తేడా, ఒకసారి జూలు విదిలించినట్టు, సింహం జూలు విదిలించినట్టు విదిలించింది అంటే ప్రకృతి మనము ఎందుకు కూడా పనికిరాం అనమాట. అది మన యొక్క పరిస్థితి అనమాట. కానీ పెద్ద పెద్ద శాస్త్రజ్ఞులు వీళ్ళందరూ అనుకుంటారు ఏదో మేము ప్రకృతిని కంట్రోల్ చేస్తున్నాము, అది చేస్తున్నాము అని చెప్పని అనుకుంటారు అనమాట. కాబట్టి మనకి ఎవరైతే కనుక సంపూర్ణమైనటువంటి రక్షణ కావాలి అని అనుకుంటారో వాళ్ళందరూ కూడా ఏం చేయాలి? ఆ యొక్క నరసింహ భగవాను యొక్క ఆశ్రయంలోకి వెళ్ళాలి, ఆయన యొక్క శరణు తీసుకోవాలి. సో అలాగని చెప్పేసి ఆయన శరణ తీసుకున్నారు కదా అని చెప్పేసి మనం ఏం చేయకుండా కూర్చోవాలండి, ఎవరైనా వచ్చి మనల్ని కొట్టేస్తున్నా చంపేస్తున్నా అలాగే ఉండాలా అంటే కనుక అదేంటంటే కనుక మన ప్రయత్నం, మానవ ప్రయత్నం మనం చేయాలి. భగవంతుడి మీద ఆధారపడి మన యొక్క ప్రయత్నం మనం చేయాలి. ఎలా అయితే కనుక అర్జునుడు యుద్ధం చేశారు, యుద్ధం చేయడానికి ఆయనకి ఆపోజిట్ గా వచ్చిన వాళ్ళు వచ్చేసారు కదా, కృష్ణుడు నా ముందే ఉన్నారు కదా, రక్షిస్తారు కదా అని చెప్పి ఆయన ఏం కూర్చోలేదు కదా. ఆయన బాణం వేయడు, ఆయన బాణం వేశారు ఆయన. కానీ ఏంటి, ఎలా వేశారు బాణం? భగవంతుడి యొక్క పనిముట్టు కింద ఆయన ఆలోచిస్తూ ఏం చేశారు? కృష్ణుడిని తలుచుకుంటూ యుద్ధం చేశారు. అలాగే మనం కూడా మన యొక్క ప్రయత్నాలన్నీ కూడా పూర్తిగా నరసింహ భగవాన్ యొక్క కరుణ మీదే ఆధారపడుతూ మన ప్రయత్నం మనము చేయాలన్నమాట. సో ఎప్పుడైతే కనుక మన ప్రయత్నము ఆయన యొక్క కరుణ రెండు కూడా తోడైతే మనకి అంతకన్నా మించినటువంటి యొక్క రక్షణ, ప్రొటెక్షన్ ఆ తర్వాత ఏది ఉండదన్నమాట. సో ఆ తర్వాత ఆయన యొక్క శక్తుల గురించి మనకి 20వ శ్లోకంలో చెప్తున్నారు అన్నమాట. యస్మిన్ యతో యర్హి యేన చ యస్య యస్మాత్ యస్మై యదా యదుతయస్త్వపరఃపరో వా భావః కరోతి వికరోతి పృథక్ స్వభావా సంచోదితస్తకిలం భవతః స్వరూపం. లక్ష్మీ నాగేశ్వరి మాతాజీ మీరు అనువాదం చదవండి, తర్వాత శాంతకుమారి మాతాజీ భాష్యం మొదటి పారాగ్రాఫ్ చదవండి, తర్వాత లక్ష్మీ మాతాజీ మీరు కర్మలు దగ్గర నుంచి చివరి వరకు చెప్పండి. హరే కృష్ణ ప్రభు ధర్మత్రాన్. దేవా, ఈ భౌతిక జగత్తునందు ప్రతి ఒక్కరూ సత్వ రజోగుణము ప్రభావితులై అయ్యి ఉన్నారు. మహానీయుడగు బ్రహ్మ మొదలుకొని చీమ వరకు ప్రతి ఒక్కరు ఆ గుణ ప్రభావముననే పనిచేయుదురు. కనుక ఎల్లరూ నీ శక్తిచే ప్రభావితులైన వారే. ఏ కారణమును వారు పనిచేయుచున్నారో, ఎచ్చట పనిచేయుచున్నారో, ఏ సమయమున పనిచేయుచున్నారో, ఏ జీవిత లక్ష్యమును చరమమని భావించి పనిచేయుచున్నారో ఆ లక్ష్య సాధన విధానములన్నీను నీ స్వరూపమే. శక్తివంతుడు ఒకడే కనుక నిజమునకు అది ఎంతయు నీ స్వరూపమే అయి ఉన్నది. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రణామాలు ప్రభుజీ. ఎవడేని తాను తల్లిదండ్రులు చే ప్రభుత్వం చే ఏదేని తలము వలన లేదా ఇతర కారణం వలన రక్షించబడినట్టు భావించినను దానికి అంతటికి భగవంతుని వివిధ శక్తులే కారణమై ఉన్నవి. ఊర్ధ్య మధ్య అధోలోకములలో ఏదో జరిగినను అది అంతయు భగవాని అధ్యక్షతలోని ఆధీనంలోనే జరుగుతుంది. కనుకనే కర్మణ దైవనేత్రేణ జంతుర్దేహో పపత్తయే అని చెప్పబడింది. భగవానుడు ఎల్లరి హృదయులలో పరమాత్మ రూపం నిలిచిన వాడై వారి స్వభావం అనుసరించి కర్మను అనురించుటకు ప్రేరణకు నసుగుచుంది. ఈ స్వభావములన్నీయును కర్మను అనురించి వారికి శ్రీకృష్ణుడు వసినట్టి సౌకర్యములు అవకాశములు మాత్రమే. కనుక భగవద్గీత మత్త స్మృతిర్జ్ఞానమపోహనం చారి పలికినది. పరమాత్మని ప్రేరణమునే ప్రతి ఒక్కడు పనిచేస్తున్నాడు. ప్రతి ఒక్కడు భిన్నమైన జీవిత లక్ష్యము కలిగి ఉన్న కారణమనే భగవంతునిచే నిర్దేశించినట్టుగా భిన్నముగా పనిచేయుచుండను. అంతవరకేనా ప్రభుజీ? హరే కృష్ణ ప్రభుజీ. కర్మలు ఏవైనప్పటికీ అవి అన్నీను భగవానుని వివిధ స్వరూపములేని యస్మిన్ యతో యర్హి చ యస్య యస్మాత్ అను పద్యపాదము సూచించుచున్నది. అవన్నీయును జీవునిచే సృష్టింపబడి భగవంతుని కరుణచే పరిపూర్ణము కావింపబడుచుండు.
అట్టి కర్మలన్నీ తనకు అభిన్నమైనను ఆ దేవదేవుడు సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, సర్వధర్మములను విడనాడి నన్నొక్కనినే శరణు వేడు అని ఆదేశించును. శ్రీకృష్ణ భగవానుడు వసగిన అట్టి సందేశమును స్వీకరించినప్పుడే మనము నిజముగా సుఖభాగులము కాగలము. భౌతికేంద్రియములను అనుసరించి పనిచేసినంత వరకు మనము సంసారమున ఉన్నట్లే యగును. కానీ భగవంతుడు వసగిన నిజమైన దివ్యాదేశమును అనుసరించి వర్తించినప్పుడు మన స్థితి ఆధ్యాత్మికమే యగును. భక్తి కలాపములు భక్తి యోగం సాక్షాత్తుగా దేవదేవుని అధీనముననే నిలిచియుండును. ఈ విషయమున నారద పాంచరాత్రము ఇట్లు పలుకుచున్నది. సర్వోపాధి వినిర్ముక్తం తత్పరత్వేన నిర్మలం హృషీకేశ సేవనం భక్తిరుచ్యతే. భౌతికోపాధులను పరిత్యజించి సాక్షాత్తుగా భగవంతుని ఆధీనమునే పనిచేసినప్పుడు మనుజుని ఆధ్యాత్మిక జీవనము జాగృతము కాగలదు. ఈ విషయమే స్వరూపేణ అవస్థితి, స్వరూపమును నెలకొనుటయని వర్ణింపబడినది. ముక్తికి అనగా భవబంధ మోక్షమునకు నిజమైన వివరణము ఇది. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ అండి. హరే కృష్ణ. సో ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే కనుక ప్రహ్లాద్ మహారాజు యొక్క భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా యొక్క సత్వ రజస్తమో గుణములు యొక్క మూడిట్లలోనే ప్రతి ఒక్కళ్ళు కూడా పనిచేస్తూ ఉన్నారు. ఎలా అయితే కనుక ఈ మూడు తాళ్ళు కూడా ఏం చేస్తున్నాయి, మనల్ని నియంత్రిస్తూ ఉన్నాయన్నమాట. సో వాటి ద్వారానే మొత్తం అందరూ కూడా బ్రహ్మదేవుడి దగ్గర నుంచి చివరి కింద ఉన్నటువంటి చిన్న చీమ వరకు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ విధంగానే అందరూ కూడా త్రిగుణాల చేత ప్రభావితులై ఉన్నారనమాట. ఆ విధంగా ప్రభావం వల్ల ఉండడం మూలంగా ఏం చేస్తున్నారు, ప్రకృతి త్రిగుణాల ప్రభావం వలన వాళ్ళు ఏం పని చేస్తున్నారో, ఎక్కడ పని చేస్తున్నారో, ఏ సమయంలో పని చేస్తున్నారో, ఏది జీవిత లక్ష్యం అని చెప్పి పని చేస్తున్నారో అవన్నీ కూడా ఏమిటి, అవన్నీ కూడా ఆ యొక్క నృసింహ భగవానుని యొక్క స్వరూపమే అన్నమాట. శక్తిమంతుడు ఆయనే కాబట్టి మొత్తం అంతా కూడా ఆయన యొక్క స్వరూపమే అన్నమాట. సో కాబట్టి మనం ఏ పనులు చేసుకున్నా సరే ఆ పనులన్నీ కూడా ఆయనే అన్నమాట. సో మనం రకరకాల శరీరాలు తీసుకుంటూ ఉంటాం. శరీరాలు తీసుకున్నప్పుడు ఏమవుతుంది, ఆ శరీరంలో నేను ఏం చేయాలని చెప్పి తెలియాలంటే అది కూడా మనకి భగవంతుడి దగ్గర నుంచే ప్రేరణ కావాలన్నమాట. ఆయన దగ్గర నుంచి ప్రేరణ వచ్చి ఇంతకు ముందు జన్మలో నువ్వు ఇది చేద్దాం అనుకున్నావు, ఇది చేయరా బాబు అంటే కనుక అప్పుడు మనం చేయడం మొదలు పెడతాం. ఆయన గుర్తు చేయలేదనుకోండి, మనకి చెయ్యాలి అని చెప్పి కోరిక ఉన్నా, లేకపోతే కనుక చేయాల్సినటువంటి శక్తి ఉన్నా, చేయాల్సినటువంటి అవకాశాలు ఉన్నా సరే ఆయన గుర్తు చేయలేదంటే కనుక మనం పైన చేయలేం అన్నమాట. కాబట్టి మనం ఆ పని చేయడానికి కూడా జ్ఞాపక శక్తి ఇచ్చి ఆ పని చేయడానికి ప్రేరేపించేది కూడా ఆ యొక్క పరమాత్మ కింద ఉన్నటువంటి నృసింహ భగవానుడే అన్నమాట. సో కాబట్టి ఆయన పనులన్నీ కూడా ఆయనవి అయినా సరే ఆయన ఏమన్నాడు, ఇవన్నీ కూడా వదిలిపెట్టేసి ఈ సర్వకర్మల్ని వదిలిపెట్టేసి నాకు శరణు తీసుకోమని చెప్పి ఆయన చెప్పారనమాట. సో కాబట్టి ఏంటి అంటే కనుక మనము ఇంద్రియాలు ఉన్నంత వరకు కూడా మనం పని చేసి తీరాలి. కానీ మనం ఏం చేయాలి, ఆ ఇంద్రియాలన్నింటినీ కూడా హృషికేశ సేవనం, మనకి ఇంద్రియాలన్నింటినీ కూడా ఆ యొక్క హృషికేశుడి యొక్క సేవలో ఉపయోగిస్తే కనుక అదే నిజమైనటువంటి భక్తి అనబడుతుంది అనమాట. ఆ విధంగా చేస్తే కనుక ఏమవుతుంది, మనం ఈ భౌతిక ప్రపంచంలో పని చేస్తూ ఉన్నా సరే ఏమవుతుంది, మనకి ఎటువంటి కల్మషాలు కూడా అంటుకోవు, యొక్క భవబంధాల్లో మనం చిక్కుకోము. అల్టిమేట్ గా మనకి ఏమవుతాము, పూర్తిగా పవిత్రులమై యొక్క భౌతిక ప్రపంచం నుంచి మనం బయటపడతాం అన్నమాట. సో ఆ తర్వాత శ్లోకంలో మనకి 21వ శ్లోకంలో ప్రహ్లాద్ మహారాజ్ ఏం చెప్తున్నారు, నీ యొక్క ఆశ్రయం తీసుకుంటే కనుక అది ఏమవుతుంది, మాయ యొక్క ప్రభావం నుంచి విముక్తిని చేస్తుంది మమ్మల్ని అనేటువంటిది 21వ శ్లోకంలో చెప్తున్నారు అన్నమాట. మాయా మనసృజతి కర్మమయం బలీయా కాలేన చోదిత గుణానుమతేన పుంసః ఛందోమయం యదజయార్పిత షోడసారం సంసార చక్రమజకోతితరే త్వదన్యా. శశికళ మాతాజీ మీరు చదవగలరండి 21వ శ్లోకము అనువాదము ఫస్ట్ పారాగ్రాఫ్? చదువుతాను ప్రభుజీ. చదవండి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రణామ. దేవా పరమ నిత్యుడా, ప్రధానాంశ విస్తారం చేయి నీవు కాలచోదితమగు
ఫోటాట్ 2 మాతాజీ. కాలచోదితమగు మాయ ద్వారా జీవుల సూక్ష్మ శరీరమును సృష్టించి ఆ విధముగా మనస్సు కర్మకాండ వలనను 16 తత్వముల వలనను తీరడి అనంతమగు కోరికలతో జీవుని బంధించినది. నీ పాదపద్మములను ఆశ్రయింపనిదే ఎవ్వరు ఆ బంధనము నుండి బయటపడగలడు. భాష్యం. ప్రతి దాని యందును భగవాన్ని హస్తమున్నచో ఇక భవబంధము నుండి ముక్తిని బడసి ఆనందమయముగు ఆధ్యాత్మిక జీవనమును బయుటనడి ప్రశ్న ఎందులకు ఉదయించును. నిజమునకు కృష్ణుడే సమస్తమునకు మూలమై ఉన్నాడు. ఆ విషయం సాక్షాత్తుగా కృష్ణుని నుండియే మనం భగవద్గీత అహం సర్వస్య ప్రభవ ద్వారా తెలుసుకుని ఉన్నాం. భౌతిక ఆధ్యాత్మిక జగత్తుల యందలి కార్యములన్నీను నిక్కముగా భగవద్ ఆజ్ఞ చేతనే భౌతిక ప్రకృతి ద్వారా ఒసగూడుచున్నది. భగవద్గీత 9.10 నుండి 10 ఎందే ధృవపరపబడినట్లు మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం. భగవంతుని నిర్దేశము లేనిదే ప్రకృతి ఏదీనూ చేయజాలదు. అది ఎన్నడూనూ స్వతంత్రముగా వర్తించలేదు. ఆదిలో జీవుని ప్రకృతిని భోగింపగోరి ఉన్నందున అతనికి సమస్త అవకాశము ఒసగుటకే శ్రీకృష్ణ భగవానుడు ఈ భౌతిక జగత్తును సృష్టించి మనస్సు ద్వారా నానా రకములకు యోచనలు కావించుటకు అనుమతించినాడు. జీవునకు భగవానుడు ఒసిగినట్టి ఆ సౌకర్యములే జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, మనస్సు, పంచభూతములనడి 16 తత్వములు. జన్మమృత్యు చక్రమును సృష్టించినది కూడా భగవానుడే కాని మాయామోహితడుగు జీవుని మోక్షము వైపునకు నడుపుటకు మనుషుని పురోగతిని అనుసరించి వేదములో నానా రకములకు నిర్దేశములు ఛందోమయం ఒసగబడినవి. ఎవడేని ఉన్నత లోకములను చేరగోరినచో అట్టి వేద నిర్దేశములను అనుసరింపవచ్చు. దీనిని గూర్చి భగవానుడు భగవద్గీత 9.25 ఎందు ఇట్లు పలికారు. ధన్యవాదాలు ప్రభు. హరే కృష్ణ. యాంతి దేవా దగ్గర నుంచి భవానీ మాతాజీ చదవండి చివరి వరకు. భవానీ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. యాంతి దేవ వ్రత దేవా నిర్తున్యాంతి పితృవ్రతాః భూతాని యాంత భూతేజ యాంతి మధ్యాజినోపి మాం. దేవతలను పూజించేవారు దేవతలలో జన్మింతురు. పితృదేవతలను పూజించేవారు పితృదేవతలను చేరగా భూత ప్రేతములను పూజించేవారు వాని యందే జన్మింతురు. కానీ నన్ను పూజించేవారు నాతోనే నివసింతురు. వేదముల యొక్క నిజమైన ప్రయోజనము జీవుని భగవద్ధామమునకు మళ్లించుటే. కానీ అతడు జీవిత నిజ లక్ష్యము నెరుగక కొన్ని మార్లు ఇటు కొన్ని మార్లు అటు పోవుచుండును. ఒకప్పుడు ఇది ఇంకొకప్పుడు అది చేయుచుండును. ఈ ప్రకారం అతడు బ్రహ్మాండం అంతటను పరిభ్రమించుచు నానా జీవజాతులలో బందీ అయి వివిధ కర్మల్లో నెలకొని తత్కర్మ ఫలము అనుభవించుచుండును. కనుకనే శ్రీ చైతన్యం మహాప్రభు ఇట్లు పలుకరి. బ్రహ్మాండ భ్రమితే కోన భాగ్యవాన్ జీవ గురుకృష్ణ ప్రసాదే పాయ భక్తి లతా బీజ. శ్రీ చైతన్య చరితామృతము మధ్యలీల 19.151. మాయచే చిక్కుబడిన పతిత బద్ధజీవుడు బ్రహ్మాండం అంతయు పరిభ్రమించుచుండును. కానీ భాగ్యవశం అతడు భగవంతుని ప్రతినిధియగు ప్రామాణికుడు గురుదేవుని కలుసుకొనినచో భక్తి యోగ బీజమును పొందగలడు. ఆ ప్రకారం అతడు గురువును ఆశ్రయించినచో భక్తి లతా బీజమును పడేయగలడు. పిమ్మట అతడు శ్రద్ధతో కృష్ణ భక్తిని కొనసాగించినచో ఆధ్యాత్మిక జగత్తును చేరగలడు. చరమ సారాంశం ఏమనగా మనుజుడు తప్పక భక్తి యోగంను ఆశ్రయింపవలసి ఉండెను. అంతటా అతడు క్రమముగా మోక్షమును పడేయగలడు. సంసారం నుండి మోక్షమును పడేయుటకు అన్యోపాయము లేనే లేదు. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఈ శ్లోకంలో ప్రహ్లాద్ మహారాజ్ ఏం చెప్తున్నారు అని అంటే కనుక మనకి ఆయన యొక్క పురుష అవతారం ద్వారా ఆయన ఏం చేస్తున్నారు, జీవులందరి యొక్క సూక్ష్మ శరీరాల్ని ఆయన తయారు చేస్తున్నారు అన్నమాట మాయ ద్వారా. సో అది ఎలా చేస్తున్నారు ఆ మాయ ద్వారా ఆయన జీవుల సూక్ష్మ శరీరాలని అంటే కనుక కాలము ద్వారా ఆయన మాయని ప్రభావితం చేసినప్పుడు మనందరి యొక్క సూక్ష్మ శరీరాలు కూడా
తయారవుతున్నాయి అన్నమాట. అప్పుడు ఏం చేస్తుంది, ఆ యొక్క మనస్సు మన యొక్క రకరకాలైనటువంటి కర్మల ద్వారా, కర్మకాండల ద్వారా మళ్ళీ ఆ యొక్క 16 భౌతిక ఎలిమెంట్స్ అన్నమాట. మనస్సుతో కాకుండా ఇంకా 15 భౌతిక పరమైనటువంటి ఆ యొక్క మూలాలు అన్నమాట, మూలకాలు. సో అవేమిటి, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, పంచభూతాలు. మొత్తం వీటి ద్వారా ఏం చేస్తున్నాయి, జీవుణ్ణి లెక్కలేనటువంటి కోరికల ద్వారా అవి జీవుణ్ణి బంధించేస్తూ ఉన్నాయి. సో ఆ కోరికలు తీర్చుకోవడానికి ఏం చేస్తున్నాడు వాడు, ఒకసారి బ్రహ్మలోకం వెళ్తాడు, ఒకసారి ఇంద్రలోకం వెళ్తాడు, ఒకసారి ఏమో పాతాళలోకానికి వెళ్తాడు, ఒకసారి ఏమో భూలోకానికి వస్తాడు. సో ఒకసారేమో ఆ శరీరం తీసుకుంటాడు, ఈ శరీరం తీసుకుంటాడు. ఇలాగ లెక్కలేనటువంటి కోరికలతోటి 84 లక్షల జీవరాశుల్లో మొత్తం 14 లోకాల్లో ఆ బ్రహ్మ భువనార్ లోక పునరావర్తినోర్జున. సో మొత్తం అంతా కూడా ఏం చేస్తున్నాడు, రకరకాల జన్మలు తీసుకుని మొత్తం అంతా కూడా తిరుగుతూ ఉన్నాడు అన్నమాట. ఒక్కొక్కసారి దేవతలను పూజిస్తాడు, ఒక్కొక్కసారి పితృదేవతలను పూజిస్తాడు, ఒక్కొక్కసారి భూతాలను పూజిస్తూ ఉంటాడు. ఆ విధంగా వాళ్ళలో జన్మ తీసుకుంటూ ఉంటాడు. అలా మొత్తం ప్రపంచం అంతా కూడా తిరుగుతూనే ఉన్నాడు. కానీ ఎప్పుడు కూడా దీని నుంచి బయటపడేటువంటి అవకాశం ఎక్కడుంది వాడికి బయటపడేటువంటి అవకాశము ఆ యొక్క నృసింహ భగవాన్ యొక్క పాద పద్మాలని స్వీకరించింది ఎవ్వరు కూడా యొక్క భవబంధాల నుంచి ముక్తి పొందలేరు అని చెప్పేసి ప్రహ్లాద్ మహారాజ్ ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. యొక్క బ్రహ్మాండ బ్రహ్మతే కొన భాగ్యవాన్ జీవా శ్లోకం ద్వారా కూడా ప్రభుపాదుల వారు ఇదే విషయాన్ని, చైతన్య మహాప్రభు చెప్పిన విషయాల్ని మళ్ళీ ధృవీకరిస్తున్నారు అన్నమాట. సత్వం హి నిత్య విజితాత్మ గుణస్వధామ్నా కాలో వశీకృత విసృజ్య విసర్గ శక్తి చక్రే విసృష్టమజయేశ్వర షోడసారే నిష్పీడ్యమానముకర్ష విభో ప్రపన్నం. వాసవి మాతాజీ మీరు అనువాదం చదవండి, తర్వాత శాంతి కృష్ణ మాతాజీ మీరు మొదటి పారాగ్రాఫ్ చదవండి, సుభరత్న మాతాజీ సర్వధర్మాన్ దగ్గర నుంచి చివరి వరకు చదవండి. ప్రభుజీ నాకు కూడా అవకాశం ఉంటే ఇవ్వండి. అలాగే. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. దేవా విభో 16 తత్వములను గూడిన ఈ భౌతిక జగత్తుని సృష్టించినను వాటి భౌతిక లక్షణమునకు నీవు పరుడవై ఉన్నావు. అనగా అవి నీ ఆధీనమునందే ఉన్నవి. నీవెన్నడును వానిచే జయింపబడవు. కనుక నీవే కాలస్వరూపుడవు. ఓ పరమేశ్వర, నిన్నెవరునూ జయింపజాలరు. కానీ నేను మాత్రం కాలచక్రముచే నలిగి పిప్పి అగుచున్నాను. కనుక నిన్నే నేను పూర్తిగా ఆశ్రయించెదను. కరుణతో ఇప్పుడు నీ పాద పద్మాశ్రయమును చేర్చుకొనుము. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. భౌతిక కృష్ణ కృపామూర్తి శ్రీల ప్రపాదుల వారి భాష్యం ప్రపాదకి భౌతిక దుఃఖ చక్రము కూడా భగవంతుని సృష్టియే. కానీ అతడు భౌతిక శక్తికి అధీనమున లేడు. పైగా ప్రకృతికి అతడే నియామకుడు. కానీ జీవులమైన మనము మాత్రము ప్రకృతి అధీనములో ఉన్నాము. జీవుడు తన స్వరూపమును జీవర స్వరూప కృష్ణైర నిత్యదాస్ నిత్యజించినప్పుడు భగవానుడు ఈ ప్రకృతిని బద్ధజీవునిపై దాని ప్రభావమును సృష్టించును. కనుక ఆతడే పరమ పురుషుడు. కేవలము ఆతడే ప్రకృతి తాకిడి నుండి బద్ధజీవుని ఉద్ధరించగలడు. మామేవయే ప్రపద్యంతే మాయామేతాం తరంతితే. మాయ నిరంతరము బద్ధజీవులకు త్రివిధ తాపములను కనుకనే ప్రహ్లాదుడు కడిచిన శ్లోకమున నీవు తప్ప నన్నెవరూ రక్షింపజాలరు అని నృసింహదేవుని ప్రార్థించి ఉండెను. తల్లిదండ్రులు, సంరక్షకులు పిల్లవారిని జన్మ మృత్యువుల తాకిడి నుండి రక్షింపజాలరని, ఔషధము వైద్యుడు రోగిని మరణము నుండి కాపాడజాలరని, నీటిలో మునుగుతున్న వానిని నౌక లేదా అటువంటిదే మరొక సాధనము రక్షింపలేదని కూడా ప్రహ్లాదుడు వివరించి ఉన్నాడు. ఏలయనగా సమస్తము భగవంతుని చేతనే నియంత్రింపబడుచున్నది. కనుక పీడిత జనావళి శ్రీకృష్ణునే శరణుజొచ్చవలెను. స్వయముగా దేవదేవుడే దానిని భగవద్గీత 18వ అధ్యాయం 66వ శ్లోకము ఎందలి చరమోపదేశముగా పలికి ఉండదు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ.
అహస్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మహాశుచః. సర్వ విధములైన ధర్మములు త్యజించి కేవలం నన్నే శరణు వేయడమని నిన్ను సర్వపాపముల నుండి నేను ముక్తిని గావించును. భయము నందుకము. జనులెల్లరూ ఈ ఉపదేశము వల్ల లాభమును బడిసి కాలచక్రము భూత భవిష్యత్ వర్తమానములనడి చక్రము క్రింద నలిగిపోవటనడి ప్రమాదము నుండి శ్రీకృష్ణ భగవానుచే రక్షణమును బడయవచ్చును. ఇచ్చట నిష్పీడ్యమానం నలిగి అను పదము మిగులు ప్రధానమైనది. భౌతిక పరిస్థితి యందు ప్రతి జీవుడు నిజముగా మాటిమాటికి నలిగి పిప్పియగుచున్నాడు. అట్టి పరిస్థితి నుండి రక్షణను బడయుటకు ప్రతి ఒక్కడు దేవదేవుణ్ణి ఆశ్రయించవలెను. అంతటా అతడు సుఖవంతుడు కాగలడు. దేవదేవుడగు శ్రీకృష్ణుని పూర్తిగా శరణుజొచ్చనిదే ఎవడును నలిగి పిప్పిగా మారుట నుండి కాపాడబడుడు. కనుక ప్రపన్నం అను పదము కూడా ప్రధానమైనది. ప్రభుత్వం నేరస్తుని ఖైదీ చేసి శిక్షించుచుండును, కానీ తనకు ఇష్టమైన ఆ ప్రభుత్వమే అతన్ని చెరసాల నుండి విడుదల చేయగలదు. అదే విధంగా ప్రస్తుతం ఉన్నది దుఃఖకర పరిస్థితిని మనకు భగవానుడి చేతనే వసగబడినదియు ఆ దుఃఖము నుండి బయటపడగోరు నేని దేవదేవునే అర్థించవలసి ఉన్నదనియు మనము నిస్సంశయముగా తెలుసుకొనవలసి ఉన్నది. ఆ విధంగా మనుజుడు ఈ భౌతిక పరిస్థితి నుండి బయటపడగలడు. హరే కృష్ణ. హరే కృష్ణ. ఈ శ్లోకంలో ప్రహ్లాద్ మహారాజ్ ఏం చెప్తున్నారు? సో మనమందరం కూడా మాయలో ఉన్నాము అనేటువంటి విషయము అనేటువంటి విషయం మనకి తెలుస్తుంది అనమాట. సో ఆయన యొక్క ఆశ్రయం తీసుకుంటే కనుక మాయ నుంచి బయటపడతారు అని చెప్పి 21వ శ్లోకంలో చెప్పాడు. ఇప్పుడు ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు అని అంటే కనుక మనం అందరం కూడా ఈ యొక్క మాయా ప్రభావంలో పడి ఉన్నాము. ఈ యొక్క మాయకి యజమాని ఎవరు? సో మాయని నియంత్రించేటువంటిది ఎవరు? సో ఆయన నరసింహ భగవానుడు. ఈ యొక్క మాయ యొక్క గుణాలతోటి, భౌతిక గుణాలతోటి ఆయన ఎప్పుడు కూడా ఆయన ప్రభావితము కారు. సో ఇంకా సమయం అనేటువంటిది ఏమిటి? ఆయనే సమయం అన్నమాట. సో మనందరం కూడా ఏం చేయబడుతున్నాము? ఆ యొక్క సమయం కాల ప్రభావం వలన మనము భూత భవిష్యత్ వర్తమాన కాలాలు అనేటువంటి వాటితోటి మనం ప్రభావితం చేయబడి ఎలాగ మనము ఆ యొక్క కాలచక్రం కింద మనం అందరం కూడా పిప్పైపోతున్నాం మనం. సో ప్రధాన చెప్తున్నారు, నేను కూడా కాలచక్రం కింద పిప్పైపోతున్నాను. సో కాబట్టి నేనేం చేస్తున్నాను? ప్రపన్నం మీ యొక్క ఆశ్రయం తీసుకుంటున్నాను. నన్ను యొక్క కాలచక్ర ప్రభావం నుంచి, యొక్క కాలచక్రం కింద పిప్పైపోవడాన్ని నుంచి నన్ను రక్షించండి అని చెప్పి చెప్తున్నారు అన్నమాట. సో అందుకే మనకి ఈ శ్లోకంలో అది ముఖ్యంగా చెప్తున్నారు. ఎవరైతే కనుక ఇప్పుడు మనం నీటిలో మునిగిపోతూ ఉన్నాం, ఒక నదిలో మునిగిపోతూ ఉన్నాం అనుకోండి, మనల్ని ఎవరు కాపాడగలరు? ఆ నది బయట ఉన్నటువంటి వాళ్ళు కాపాడగలరు. ఎవరైనా నూతిలో మునిగిపోతున్నారు అనుకోండి, ఎవరు కాపాడగలరు? మనకి ఆ వెల్ నుంచి, ఆ వెల్కి బయట ఉన్నటువంటి వాళ్ళు, నుయ్య బయట ఉన్నటువంటి వాళ్ళు మనల్ని కాపాడగలరు. అంతేగాని మనతో పాటు ఆ నూతిలో మునిగిపోతున్నవాడు మనల్ని కాపాడుతాడా? కాపాడలేడు. మహా అయితే కనుక వాడు ఏం చేస్తాడు? ఆ నూతిలో మనల్ని ఆ పక్క నుంచి ఈ పక్కకి, ఈ పక్క నుంచి ఆ పక్కకి తొయ్యగలడు. కానీ అంతేగాని మనల్ని పైకి లేపి మనల్ని ఉద్ధరించలేరు. మనల్ని పైకి లేపి ఎవరు ఉద్ధరించగలరు? ఎవరు మాయకి అతీతంగా ఉన్నారో, మాయా ప్రభావానికి అతీతంగా ఉన్నారు, కాల ప్రభావానికి అతీతంగా ఉన్నారు, కాలం ఎవరైతే అయి ఉన్నారో వాళ్ళు మాత్రమే మనకి ఆ యొక్క కాల ప్రభావం నుంచి, మాయా ప్రభావం నుంచి రక్షించగలరు. అంటే మాయాధీశుడు. సో మాయాధీశుడు ఎవరు? నృసింహ భగవానుడు. ఆయన యొక్క కరుణ ఉంటేనే మనం వీటి నుంచి రక్షింపబడతాము, లేకపోతే కనుక ఎవరు కూడా రక్షింపబడలేరు అని చెప్పి చెప్తున్నారు అన్నమాట. ఆ తర్వాత మనకి 23వ శ్లోకం నుంచి 25వ శ్లోకం వరకు కూడాను యొక్క భౌతిక ఇంద్రియ భోగాలు ఏవైతే ఉన్నాయో వాటిని పొందడం అనేటువంటిది ఎంత వ్యర్థము అనేటువంటిది మనకి ఈ శ్లోకాల్లో చెప్తున్నారన్నమాట. ఏంటో చూద్దాం. దృష్టామయాదివి విభో కిల దిష్ట్యపాన మాయుశ్రియో విభవ ఇచ్చతి యుంజనోయం యస్మత్ పితుః కుపితతఃస్య విజృంభిత భ్రూ విస్ఫూర్జితేన లులితా సతుతే నిరస్తా. సుభరత్న మాతాజీ మీరు అనువాదం చదవండి, భాష్యం రాధమ్మ మాతాజీ చదవండి. ప్రభుజీ నేను ఇప్పుడే చదివాను ప్రభుజీ. చదివారా మాతాజీ? అయితే చందన మాతాజీ మీరు అనువాదం చదవండి, భాష్యం రాధమ్మ మాతాజీ చదవండి.
హరే కృష్ణ ప్రభుజీ, ధన్వత్ ప్రణామాలు. దేవా దీర్ఘాయువు ఐశ్వర్యము భోగముల కొరకు జనులు ఉన్నత లోకములను చేరుకోరుదురు. కానీ నా తండ్రి కలాపముల ద్వారా వానిని గూర్చి నేను పూర్తిగా నెరిగి ఉన్నాను. నా తండ్రి కుషితుడై వ్యంగహాసం చేసినప్పుడు అతని భృకుటి కదలికే కదలికలకే దేవతలందరూ వినిష్ఠులైరి. అంతటి శక్తివంతుడైన నా తండ్రి ఇప్పుడు నీవే క్షణంలో నశించినాడు. హరే కృష్ణ ప్రభుజీ. భాష్యంపై శ్రీల ప్రభుపాదులకు జీ. ఈ భౌతిక జగత్తులో ఐశ్వర్యము, దీర్ఘాయువు, అధికారము మున్నగవాణి నిజమైన విలువేమిటో ప్రతి ఒక్కరూ అవగతం చేసుకొనవలసి ఉన్నది. నెపోలియన్, హిట్లర్, సుభాష్ చంద్రబోస్, గాంధీజీ వంటి పలువురు సేనానులను, రాజకీయ నాయకులను మనము గాంచి ఉన్నాము. కానీ జీవితం పూర్తి కాగానే వారి యశస్సు, బలము సమస్తము కూడా నశించిపోయినట్లు మనకు ప్రత్యక్ష అనుభవం ఉండదు. తన తండ్రి అయిన హిరణ్యకశిపుని కలాపంలోని వీక్షించిన ప్రహ్లాదునికి ఇటువంటి అనుభవమే కలిగి ఉంటుంది. కనుకనే అతడు ఈ భౌతిక జగత్తులో దేనికి ప్రాధాన్యం నసగలేదు. ఎవరినూ తన దేహంను గాని కార్యసిద్ధిని గాని నిరంతరము కొనసాగింపజాలడు. ఈ భౌతిక జగత్తులో ఏదియును చివరకు శక్తి సంపన్నము, ఐశ్వర్యపూర్ణము, ప్రభావశీలమైనదైనను శాశ్వతముగా ఉండజాలదని వైష్ణవుడు ఎరిగి ఉండును. ఏ క్షణమైనను అవి నశించిపోవచ్చును. ఇంతకు వాడిని నశింపజేయి వాడెవడు? సాక్షాత్తుగా దేవదేవుడే. కనుక భగవంతుని కన్నను మహోన్నతుడు ఇంకొకటి లేడని నిష్కర్షగా తెలుసుకొనవలను. ఆ దేవదేవుడే సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అని ఉపదేశించును. కనుక బుద్ధిమంతుడైన ప్రతి ఒక్కడు దానిని అంగీకరింపవలను. జన్మ మృత్యు జరా వ్యాధి చక్రము నుండి రక్షింపబోటుకు మనుజుడు శ్రీకృష్ణ భగవానుని శరణు దొచ్చవలను. హరే కృష్ణ చంద్ర ప్రభుజీ. హరే కృష్ణ. సో ఇక్కడ ప్రహ్లాద్ మహారాజ్ చెప్తున్నారనమాట, ఈ యొక్క ఐశ్వర్యము, ఆ తర్వాత దీర్ఘ ఆయుష్, ఆ తర్వాత అధికారము, ఇవన్నీ ఎన్ని ఉన్నా సరే అవన్నీ కూడా వ్యర్థములే అవన్నీ అని చెప్తున్నారు. ఎలా చెప్తున్నారు? సో అందరూ కూడా వీటిని పొందడానికి ఏం చేస్తూ ఉంటారు? గొప్ప గొప్ప తపస్సులు చేసి స్వర్గలోకాల కాటికి వెళ్తూ ఉంటారు. కానీ ఏమైంది? స్వర్గలోకంకి వెళ్ళినటువంటి దేవతల యొక్క పరిస్థితి ఏమిటి? హిరణ్యకశిపుడు ముందు గడగడలాడిపోయారు. ఎప్పుడైనా హిరణ్యకశిపుడు ఏదైనా సరే వాళ్ళు కంట్రోల్ చేస్తున్నప్పుడు తేడా అయిందంటే కనుక ఇలాగా వేటకారంగా చేసి చూసినా, కనీసం ఏమైనా మాట్లాడినా, కనుబొమ్మ ఇలా ఒక ఓరకంట చూసినా సరే వాళ్ళందరూ కూడా భయంతో గజగజలాడిపోయారు, వణికిపోయేవారు. హిరణ్యకశిపుడిని చూడాలి అని అంటే కూడా వాళ్ళు ధైర్యంగా చూడలేక మేఘాల వెనకాల దాక్కుని వాళ్ళు ఉండేవారు. ఏమైనా చెయ్యాలా, ఆయనకి సేవ చెయ్యాలా అని చెప్పేసి అంత భయపడిపోతూ ఉండేవాళ్ళు అనమాట. సో అంత స్వర్గలోకాలకు వెళ్ళి కూడా వాళ్ళకి వచ్చింది ఏముంది? ఏమీ లేదు. ఆ తర్వాత హిరణ్యకశిపుడు ఎంతో మొత్తం మన యొక్క విశ్వాన్ని అంతా కూడా కంట్రోల్ చేశాడు. కానీ ఏమైంది? ఎప్పుడైతే నృసింహ భగవానుడు కాలం కింద ఆయన ముందు వచ్చారో ఏమైపోయింది? ఒక చీమని, ఒక ఏనుగు ఒక చీమని తొక్కినట్టు ఏమైపోయింది? ఆయన ఆ యొక్క హిరణ్యకశిపుడిని ఒక క్షణంలో మొత్తం నాశనం చేసేసారు. సో అలాగే మనం చరిత్రలో కూడా చూస్తాం, ఎంతమంది గొప్ప గొప్ప సామ్రాజ్యాలు, రాజులు చాలా మంది అనుకున్నారు వీఆర్ ఇన్విన్సిబుల్ అంటే కనుక మనల్ని ఎవ్వరూ ఓడించలేరు అని చెప్పేసి. ఏమైంది? అటువంటి వాళ్ళందరూ కూడా కాలగర్భంలో కలిసిపోయారు. కాల ప్రభావం ముందు ఎవ్వరు కూడా పనికిరారు అని చెప్తున్నారు. కాబట్టి ఇటువంటి భౌతిక పరమైనటువంటివి ఏమి కూడా మనకు ఉపయోగపడవు. ఉపయోగపడేది ఏమిటి? ఆ యొక్క కృష్ణుడి యొక్క పాద పద్మాలు మాత్రమే మనల్ని రక్షిస్తాయి అనేటువంటి విషయము చెప్తున్నారనమాట. ఆ తర్వాత మళ్ళీ 24వ శ్లోకంలో ఏం చెప్తున్నారు? అందుకే నేను మీ యొక్క శుద్ధ భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను సేవ చెయ్యాలి అని అనుకుంటున్నాను అని చెప్పి ఆయన యొక్క కోరికని 24వ శ్లోకంలో వ్యక్తం చేస్తారనమాట. తస్మాదముస్తభ్నుభ్రతామహ మహమాశిషోజ్ఞా ఆయుశ్రియం విభవమైంద్రియమారివించా నేచామి తే విలులితానుర్విక్రమేణ కాలాత్మనోపనయమాం నిజ భృత్య పార్శ్వం.
మహాలక్ష్మి మాతాజీ మీరు అనువాదం చదవండి. రాజేశ్వరి మాతాజీ మీరు మొదటి పారాగ్రాఫ్ చదవండి. పార్వతి మాతాజీ మీరు రెండో పారాగ్రాఫ్ చదవండి. తర్వాత పద్మిని మాతాజీ మీరు చివరి పారాగ్రాఫ్ చదవండి. మహాలక్ష్మి మాత చదవండి అనువాదం. హరే కృష్ణ చదువుతున్న ప్రభు. దేవ బ్రహ్మ మొదలుకుని చీమ వరకు గల సకల జీవులు అనుభవించడి భౌతిక ఐశ్వర్యము, సిద్ధులు, దీర్ఘాయువు, ఇతర భౌతిక సౌఖ్యములను గూర్చి నాకిప్పుడు పూర్తి అనుభవము కలిగినది. కాలరూపమున నీవు వాటన్నింటినీ నశింపచేయదు. నాకు కలిగిన ఈ అనుభవం వలన వాని నేను పొందగోరను. భగవంత, నన్ను నీ విశుద్ధ భక్తిని సాంగత్యమున చేర్చి దాసునిగా ఆయనను సేవించలాగను అనుగ్రహింపుమనియే నేను అర్థింతును. హరే కృష్ణ ప్రభుజీ. అంతవరకేగా ప్రభు? దండ ప్రణామాలు ప్రభు. ప్రణామాలు. భాష్యం రచించిన శ్రీల ప్రభువాల వారికి జై. బుద్ధివంతుడైన ప్రతి మనసి శ్రీమద్ భాగవతమును అధ్యాయము భావించి ఆ ఆధ్యాత్మిక జ్ఞాన మహా సారతత్వము నందు పేర్కొబడిన సంఘటనల ద్వారా ప్రహ్లాదుని వంటి అనుభవం బడయగలడు. ఆ ప్రకారము ప్రహ్లాదుని అనుసరించుచు ప్రతి ఒక్కడు భౌతిక ఐశ్వర్యమును ఏ క్షణమైనను నశించుననేదే అని పూర్తి అనుభవమును పడేయవలెను. దేని కొరకైతే మనము పలు ఇంద్రియ సుఖములను పొందగోర యత్నింతుమో అట్టి దేహము కూడా ఏ క్షణమైనా నశించగలదు. కానీ ఆత్మ శాశ్వతమైనది. నా అనన్యం అనే శరీరే దేహం నశించును, ఆత్మ ఎన్నడూను నశింపదు. అందువలన బుద్ధివంతుడు ఆత్మ సౌఖ్యము కొరకే జాగ్రత్త పడవలెను, కానీ దేహము కొరకు కాదు. బ్రహ్మాది దేవతల వంటి దీర్ఘాయువు కలిగిన జన్మమును బడసినప్పటికీ అది కూడా నశించుననేది అయ్యున్నది కనుక అతడు అవినాశనమైన ఆత్మను గురించి చింతించవలసి ఉండును. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. తన్ను తాను రక్షించుకొనుటకు మనిషి విశుద్ధ భక్తుని ఆశ్రయించవలెను. అందువలననే నరోత్తమ దాస ఠాకూరులు షాడియ వైష్ణవ సేవ నిస్తార పాయేచ కేవ అని పలికిరి. దేహము వలన ఉత్పన్నమయ్యేడి ప్రకృతి దాడులు నుండి తన్ను రక్షించుకొనుట మనుజుడు కృష్ణ భక్తి రసభావితుడే కృష్ణుని గూర్చి తెలుసుకొనుటకు యత్నించవలెను. జన్మ కర్మచమే దివ్యమేవం యో వేత్తి తత్వతః అని భగవద్గీత 4.9 యందు చెప్పబడియే ఉన్నది. అనగా ప్రతి ఒక్కడు శ్రీకృష్ణ భగవానుని యథార్థముగా తెలుసుకొనవలసి ఉన్నది. కేవలము విశుద్ధ భక్తుని సేవించుట ద్వారానే ఎవడైనను దానిని వనర్చగలడు. కనుకనే తనకు భౌతిక ఐశ్వర్యమునకు వసుకుటకు బదులు విశుద్ధ భక్తుని సాంగత్యమును వసుకుమని భక్త ప్రహ్లాదుడు నృసింహదేవుని ప్రార్థించెను. ఈ జగత్తులోని ప్రతి బుద్ధిమంతుడు ప్రహ్లాదునే అనుసరించవలసి ఉన్నది. మహోజనో ఏన గతాః స పందాః. ప్రహ్లాదుడు తన తండ్రి వదిలి వెళ్లిన ఐశ్వర్యమును భోగింపగోరక భగవద్దాసునికి దాసునిగా నగుటయే కోరుకొనెను. భౌతిక పురోగతి ద్వారా సౌఖ్యమును బడయుటే నిరంతరము యత్నించెడి మాయా మోహితమగు మానవ నాగరికతను ప్రహ్లాదుడు అతని అనుసరించు వారలు తిరస్కరింతురు. హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభుజీ.
భుక్తి ముక్తి సిద్ధి అనుచు భౌతిక ఐశ్వర్యములు పలు రకములుగా ఉన్నవి. భుక్తి అనునది మహోన్నత స్థితిలో నెలకొనుటకును అనగా ఉన్నత లోకమునందరి దేవతల స్థితిని సూచించును. అచ్చట జీవుడు అత్యధికమగు ఇంద్రియభోగము అనుభవింపగలడు. ఇక ఇక భౌతిక పురోగతితో విసుగు చెంది భగవనుడితో ఏకమగు కోరుటను ముక్తి అనునది సూచించును. యోగుల వలె తీవ్రమగు ధ్యానము కావించి అష్టసిద్ధులను అనిమ లగిమ మహిమ ఉన్నగునవి బడియుటను సిద్ధి అనునది సూచించును. ముక్తి లేదా సిద్ధి ద్వారా భౌతిక పురోగతిని కోరు వారందరూ కాలములో శిక్షింపబడియే తీరుదురు. అట్టి వారు భౌతిక లాభములకే తిరిగి వత్తురు. భక్త ప్రహ్లాదుని వాటినన్నిటినీ నిరసించిన వాడై విశుద్ధ భక్తిని నిర్దేశమున దాసునిగా నిలువగోరను. హరే కృష్ణ ప్రభుజీ ధనస్వరం. హరే కృష్ణ. సో ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు అని అంటే కనుక ఆయన ప్రహ్లాద్ మహారాజు నృసింహ భగవాన్ని ప్రార్థిస్తున్నారు. ఏమని ప్రార్థిస్తున్నారు? నాకు మా తండ్రి గారు వదిలిపెట్టి వెళ్ళిపోయినటువంటి సంపత్తులు గాని ఆస్తులు గాని ఏమీ కూడా నాకు వద్దు. అవన్నీ కూడా ఎంత వ్యర్థమో నేను చూశాను ఆల్రెడీ. అవన్నీ కూడా ఎంత వ్యర్థమో నాకు తెలుసు ఆల్రెడీ. అవన్నీ కూడా ఏమిటి? మీరే ఇస్తారు. ఎప్పుడైతే కనుక కాల స్వరూపంలో అన్ని మీరే ఒక్క క్షణంలో కావాలంటే కనుక వాటిని అన్నిటినీ కూడా హరించి వేస్తారు మీరే కావాలంటే కనుక. సో కాబట్టి మీరు ఇచ్చినంత సేపు ఉంటాయి అవి. ఎలా అయితే కనుక మనం ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేస్తాం అనుకోండి, ఏమైపోతుంది? అప్పుడు దాకా వెలిగే లైట్ అంతా కూడా వెంటనే ఆగిపోతుంది. అదే విధంగా ఏమవుతుంది? ఎప్పుడైతే స్విచ్ ఆఫ్ చేస్తే కనుక తిరిగే ఫ్యాన్ కూడా ఆగిపోతుంది. సో అలాగే ఎప్పటిదాకా అయితే కనుక మనకి యొక్క శరీరం ఉందో, దేనికోసం మనం యొక్క ఐశ్వర్యాలు సంపదలు ఇవన్నీ కూడా పొందాలనుకుంటున్నాము? యొక్క శరీరాన్ని సంతృప్తి పరచడం కోసం. ఎప్పుడైతే కనుక భగవంతుడు ఆ యొక్క ఎలా అయితే కనుక ప్లగ్ తీస్తే కనుక ఏమవుతుంది? వెంటనే టీవీ ఆఫ్ అయిపోతుంది కదా. అలాగే ఏమవుతుంది? ఆయన మనకు కూడా మన లోపల ఉన్న స్విచ్ ఆఫ్ చేస్తారనుకోండి, ప్రాణం తీసేశారనుకోండి, ఏమైపోతుంది? ఎక్కడున్న శరీరం అక్కడే కొప్పుకోలిపోతుంది. చాలా మనం వీడియోస్ అవన్నీ కూడా చూసాం ఆన్లైన్ లో. తినే వాళ్ళు అలా పడిపోతారు, నడిచే వాళ్ళే అలాగే పడిపోతారు. చాలా వీడియోస్ చూసాం కదా మనం. సో అలాగే ఆయన ఆ ప్లగ్ తీసేస్తే ఏమవుతుంది? మన శరీరమే మొత్తం వేస్ట్, అనవసరం అయిపోతుంది అనమాట. దానికోసమే మనం సంపదలు అది కావాలి ఇది కావాలని చెప్పి అన్ని సంపాదించుకోవడానికి పాకులాడుతూ ఉన్నాం అనమాట. సో కాబట్టి బుద్ధిమంతుడైనటువంటి వాడు ఏం చేయాలి? ఆత్మ కోసము, ఆత్మ సౌకర్యం కోసము ప్రయత్నించాలి, ఆత్మస్థాయిలో ప్రయత్నించాలి దీని నుంచి బయటపడడానికి అని చెప్పేసి చెప్తున్నారు అనమాట ఇక్కడ ప్రహ్లాద్ మహారాజ్ అనమాట. సో ఇవన్నీ కూడా మనకి ఎలాగ మరి ఇక ఆత్మస్థాయిలో ఉండాలి అని అంటే కనుక ఏం చేయాలి? ఎవరైతే గొప్ప వైష్ణవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం సేవించగలగాలి. సేవించగలిగితే కనుక మనము యొక్క జన్మ మృత్యు సంసార చక్రం నుంచి బయటపడగలుగుతాము. సో ఇక్కడ ప్రహ్లాద్ మహారాజ్ తన తండ్రి వదిలేసిన ఆస్తులు నాకు వద్దు అని అంటున్నారు. ఏం కావాలంటున్నారు? ఎవరైతే విశుద్ధ భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి నేను దాసుల కింద అవ్వేటువంటి అవకాశాన్ని నాకు ఇవ్వండి. ఈ యొక్క భుక్తి ముక్తి సిద్ధి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నాకు వద్దు. భుక్తి అంటే కనుక ఐశ్వర్యాలు, బ్రహ్మ సౌఖ్యాలు అన్నమాట. ఏవైతే కనుక ఇంద్రియ భోగాలు ఏవైతే ఉన్నాయో స్వర్గలోకాలు అవన్నీ కూడా ముక్తి అంటే కనుక భగవంతునిలో ఐక్యం అవడము, సిద్ధి అంటే కనుక అష్టాంగ సిద్ధుల్ని సంపాదించడము. కానీ ఇవన్నీ కూడా ఏమిటి? ఒక్క క్షణమాత్ర కాలంలో అవన్నీ కూడా నాశనం అయిపోతాయి. ఎవరైతే కనుక భౌతిక పరంగా వాళ్ళు అభివృద్ధి చెందాలి అని అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఏమవుతారు? కాలం చేత వాళ్ళందరూ కూడా శిక్షింపబడతారు. కాలంలో వస్తే కనుక మొత్తం నాశనం అయిపోతాయి అవన్నీ కూడా. కాబట్టి ఏం చెప్తున్నారు ఇక్కడ? శాశ్వతంగా ఉండేటువంటిది ఏమిటి? ఎవరైతే కనుక మనం చేసేటువంటి భక్తి, ఆ యొక్క భక్తులు ఎవరైతే ఉన్నారో భగవంతుడికి చేసేటువంటి సేవ, భగవంతుడి యొక్క భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చేసేటువంటి సేవ, ఇవి మాత్రమే మనకి మిగిలేవి. మనతో పాటు మరుసటి జన్మలోకి ఒకవేళ ఉంటే కనుక మనతో పాటు వచ్చేవి. లేకపోతే కనుక ఈ భౌతిక ప్రపంచాన్ని వదిలి మన యొక్క ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళేటప్పుడు మనకు ఉండేటువంటి నిజమైనటువంటి ఆస్తులు, మనం చేసేటువంటి భక్తి, మనం చేసేటువంటి సేవ, మనము వైష్ణవులకి చేసేటువంటి సేవ ఏదైతే ఉంటుందో అవి యొక్క శ్రీమద్ భాగవత పఠనము, శ్రవణము, భగవంతుడి యొక్క నామం తీసుకోవడము, ఇవి మాత్రమే మనకి నిజమైనటువంటి ఆస్తులు. ఇవి మాత్రమే మనతో పాటు వచ్చేవి. మిగతావేవి కూడా మనతో పాటు రావు. అవన్నీ కూడా మనం వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. అందుకే ప్రహ్లాద్ మహారాజ్ చాలా తెలివిగా ఏమంటున్నారు?
నాకు మీ యొక్క భక్తుల యొక్క దాసుని అయ్యేటువంటి అవకాశం ఇవ్వండి అని చెప్పి అడుగుతున్నారు అనమాట. ఆ తర్వాత ఇంకా మళ్ళీ ఆయన ఏం అడుగుతున్నారు అని చెప్పేటువంటిది మనం మళ్ళీ రేపు కంటిన్యూ చేద్దాం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, చిన్న డౌట్ అండి. దండవత్ ప్రణామాలు. మధ్యాహ్నం మేము భాగవతం అధ్యయనం చేస్తున్నామండి. అందులో 15వ అంటే తృతీయ స్కందం అండి, అధ్యాయం 30 15వ శ్లోకంలో ఒక చిన్న లైన్ చదువు వినిపిస్తాను మీకు. అది తెలియలేదు, అర్థం కాలేదు ప్రభుజీ. ఆ, దానికి కారణం దయానీయమగు స్థితి అరుదించక మునిపే మనుజుడు గృహమును వీడి కుటుంబ సభ్యులకు తెలియకుండగానే ప్రాణత్యాగము చేయవలెనని వేద శాస్త్రములు తెలుపుచున్నవి. హరే కృష్ణ ప్రభుజీ, వినిపించిందా అండి? వినిపించిందండి, చెప్పండి. అదేనండి, ప్రాణత్యాగం చేయాలని శాస్త్రాలు చెప్తున్నాయి అన్నారు. గృహమును వీడి కుటుంబ సభ్యులకు తెలియకుండగానే ప్రాణము చేయవలెనని వేద శాస్త్రములు తెలుపుచున్నవి అన్నారు. అది ఆ వర్డ్ అర్థం, అలా సెంటెన్స్ అర్థం కాలేదు ప్రభుజీ. ఏం లేదండి, ఇది వరకు కూడాను మన పెద్దవాళ్ళు అందరూ కూడా పాటించేటువంటి వాళ్ళు అనమాట. ఇవంతా కూడా ఏమి కొత్త విషయం ఏమీ కాదనమాట. సో అదే నాకు మీరు తెలియదు ప్రభుజీ. మీరు అంటే మీరు నాకన్నా పెద్దవాళ్ళు ఇది వరకు ఏం చేసేవాళ్ళు అని అంటే కనుక ఈ యొక్క బాధ్యతలు ఏవైనా కనుక తీరిపోతే కనుక ఏం చేసేవాళ్ళు, అందరూ కాశీ రామేశ్వరం వెళ్ళిపోయేవారు. అన్ని కూడా వదిలిపెట్టేసి అంతా కూడా. సో ఏదైతే వాళ్ళ యొక్క బాధ్యతలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళ పిల్లలకి అవన్నీ కూడా వదిలిపెట్టేసి ఏవో కొంచెం కొంచెం ఏవో తీసుకుంటే కనుక వెళ్ళడానికి కావాల్సిన వస్తువులు ఏవో అలాంటివి తీసుకుని వాళ్ళందరూ కూడా నడుచుకుని వెళ్ళిపోయేవారు. సో అలా వెళ్ళిపోయిన వాళ్ళని ఏమనుకునే వాళ్ళు, ఇంక వాళ్ళు వెనక్కి తిరిగి వచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడంటే కనుక మళ్ళీ బస్సులు ఫ్లైట్లు అవి ఉండడం వల్ల ఈ రోజు వెళ్ళి వారం రోజులు మళ్ళీ ఇంటికి వచ్చేస్తున్నాం. అప్పుడు ఏంటంటే కనుక అందరు నడుచుకుని వెళ్ళాలి. అలా నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళు అక్కడికి కాశీ రామేశ్వరము, ఆ తర్వాత ఇంకా పెద్ద పెద్ద పుణ్యక్షేత్రాలు ఏవైతే ఉంటాయో అక్కడికి వెళ్ళే వాళ్ళు అందరూ కూడా. సో చాలా మంది అక్కడికి వెళ్ళలేకపోయేవాళ్ళు. ఒకవేళ వెళ్ళినా సరే ఏంటంటే కనుక ఇంకా అక్కడే ఉండేవాళ్ళు అనమాట. ఇంకా చివరి దశ వరకు కూడా అక్కడే ఉండి అక్కడే చనిపోయేవాళ్ళు అనమాట వాళ్ళు. సో ఇంకా వెళ్ళిపోయారు, కాశీ వెళ్ళిపోయారు అని అంటే కనుక ఇంక వాళ్ళు ఇంకా లెక్కలోంచి తీసేసినట్టే అనమాట. వాళ్ళు ఇంకా మళ్ళీ తిరిగి వస్తారు అని చెప్పి ఏం గ్యారంటీ లేరు, ఎవరు తిరిగి రారనమాట. సో అదే విషయాన్ని మనకి భాగవతంలో కూడా చెప్తున్నారనమాట. భాగవతంలో స్టార్టింగ్ నుంచి మనకి వైరాగ్యం గురించి చెప్తారనమాట. మొదటి స్కందంలో ఉంటుంది కదా మనకి. ఫస్ట్ ఏం వస్తుంది, ధృతరాష్ట్రుడు గృహమును వీడుట. సో ఏ విధంగా ధృతరాష్ట్రుడు, గాంధారి, కుంతీదేవి వీళ్ళందరూ కూడా గృహాన్ని ఏ విధంగా వదిలిపెట్టారు. ఆ తర్వాత మళ్ళీ ఏమొస్తుంది, శ్రీకృష్ణ భగవానుడు అదే విధంగా ఎవరు యాదవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మొత్తం యొక్క శరీరాన్ని వదిలిపెట్టి, శ్రీకృష్ణ భగవాన్ శరీరం వదిలిపెట్టడం కాదు, ఆయన యొక్క భౌతిక ప్రపంచం నుంచి తన యొక్క ఆధ్యాత్మిక ప్రపంచం నిజధామంలోకి వెళ్ళిపోవడము. ఆ తర్వాత అది తెలుసుకున్న విషయం తర్వాత ఏమవుతుంది, మళ్ళీ తర్వాత ఇంకొక అధ్యాయం వస్తుంది. ఏమొస్తుంది, పాండవులు గృహమును వీడుట. సో పాండవులు మొత్తం 5గురు కూడా, ధర్మరాజు ఎప్పుడైతే కనుక శ్రీకృష్ణ భగవానుడు ఆయన అంతర్ధానం అయిపోయారు అని చెప్పి తెలుసుకున్న వెంటనే ఏం చేశారు, పరీక్షిత్ మహారాజుని కృపాచార్యుడి యొక్క రక్షణలో ఉంచేసి ఆయన సింహాసనం వదిలిపెట్టేసి సింహాసనం పరీక్ష మద్దతు కూర్చొని వెంటనే వెళ్ళిపోయారు. వెళ్ళిపోతూ ఆయన తమ్ముళ్ళందరినీ కూడా రెండు రెండు అని చెప్పి ఆయన ఏం పిలవలేదు. ఆయన ఒక్కనే నడుచుకుంటూ వెళ్ళిపోయాడు, ఆయన శ్వేత వస్త్రాలు ధరిస్తూ. సో ఆయన్ని చూసి మిగతా తమ్ముళ్ళందరూ కూడా వాళ్ళు కూడా శ్వేత వస్త్రాలు ధరిస్తూ వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు అలా వెళ్ళిపోతుంటే ద్రౌపదిని ఎవరు రమ్మని చెప్పాడు కదా, సుభద్ర రమ్మని చెప్పాడు కదా. సో వాళ్ళు వెళ్ళిపోయారు అలాగ, అంతే వదిలిపెట్టి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. సో అది అంటే త్యజించడం అనమాట, గృహాన్ని వదిలిపెట్టడం అనమాట. ఆ తర్వాత మళ్ళీ ఏమొస్తుంది, పరీక్షిత్ మహారాజు గృహము వీడుట. ఎప్పుడైతే కనుక ఆయన కూడా మళ్ళీ శాపం వచ్చిందో ఆయన కూడా ఏం చేశారు, జనమే చేయండి వెంటనే రాజు కింద చేసేసి ఆ ఒక్క 7 రోజుల్లో నువ్వు చనిపోతావు, ఎగిరేటువంటి పాము వచ్చి చనిపోతుంది, నిన్ను కరిచి చనిపోతావు అంటే కనుక ఏం చేశారు, వెంటనే జనమే చేయండి రాజు కింద చేసేసి ఆయన అన్ని వదిలిపెట్టేసి గంగానది తీరానికి వెళ్ళిపోయారు. సో అలాగా అందరూ కూడా ఇది వరకు మన పెద్దవాళ్ళు అందరూ కూడా ఏంటంటే ప్రతిదీ చెప్తారు కదా, ఏ సమయంలో చేయాల్సింది ఆ సమయంలో చేయాలి. ఏం చేసేవాళ్ళు, చదువుకోవాల్సిన సమయంలో చదువుకునేవాళ్ళు చాలా ఫాస్ట్ గా. ఆ తర్వాత పెళ్లిళ్ళు కూడా ఏంటి, ఎర్లీగా 15-16 సంవత్సరాలకే పెళ్లిళ్ళు చేసుకునేవాళ్ళు. సో పెళ్లిళ్ళు అయిపోయి మొత్తం 30, 40, 50 వచ్చేసరికి మొత్తం బాధ్యతలు మనలో మనవరంలో అందరూ వచ్చేసరికి అయిపోయింది, వాళ్ళ బాధ్యతలు కూడా అయిపోయాయి. 50 నుంచి వెంటనే వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయేవాళ్ళు, ఇంట్లో ఉండేవాళ్ళు కాదు, ఇంట్లో కూర్చునేవాళ్ళు కాదు. 50 వచ్చిన తర్వాత వాళ్ళు
వానప్రస్థాశ్రమం తీసుకుని ఇంటి నుంచి దూరంగా ఉండడము, లేకపోతే కనుక వానప్రస్థంలో అయితే కనుక భార్యతో కలిసి ఉండొచ్చు. సో ఇక సన్యాసం తీసుకోవడము, లేకపోతే కనుక భార్యతో కలిసి ఇక పుణ్యక్షేత్రాలకు వెళ్ళిపోయి అల్టిమేట్ గా ఏంటంటే కనుక అక్కడ భగవంతుడి యొక్క సేవ చేసుకోవడము, భగవంతుడి యొక్క నామస్మరణలో శరీరాన్ని వదిలిపెట్టుకోవడము, దీనికోసం అంతా కూడా ప్రయత్నిస్తూ ఉండేవాళ్ళు అన్నమాట. సో అదే విషయాన్ని మనకి ప్రభుపాదుల వారి భాష్యంలో, సో ఎవరికి తెలియకుండా మనం చనిపోవాలి, అసలు మనం ఎలా చనిపోయాం అనేటువంటిది మన ఇంట్లో వాళ్ళకి తెలియకూడదు. అవునండి, అదే రాశారు ఇక్కడ. తెలియకుండానే రాశారు. ప్రాణత్యాగం చేయాలని వేద అంటే శాస్త్రాలు ఇంకా ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోవాలి, మనం చనిపోయేదాకా ఇంకా రాకూడదు మన ఇంటికి వెనక్కి, ఎప్పుడు కూడా ఇల్లునే అంటి పెట్టుకుని ఉండకూడదు. అదే విషయానికి విదురుడు చాలా గట్టి డోస్ ఇస్తాడు కదా, నువ్వు అది కూడా కుక్కలాగా ఇక్కడ సింహాసనాన్ని పట్టుకుని ఇక్కడే కూర్చుంటున్నావు అని చెప్పి చెప్తారు కదా. ఇప్పుడు మీరు అంటే చెప్తుంటే ప్రభుజీ గుర్తొచ్చిందండి, వెనక ఒక ప్రభుజీ సామెత ఉండేదండి, బలవంతంగా కాశీకి ఆ వెళ్ళినోళ్ళు ప్రాణం కాటికి తీసుకోవడం వెళ్ళినోళ్ళు గాని సమానం అని ఆత్మహత్య చెప్పేవారు చేసుకోవడం గాని ప్రభుజీ. తగదు అని మనకు శాస్త్రాలు చెప్తున్నాయి కదా. మళ్ళీ ఇక్కడ ఇట్లా రాశారు ఏంటి అని ఒక డౌట్ వచ్చింది మాకు ప్రభుజీ. అంతే. బలవంతంగా ఏం ప్రాణం తీసుకోవడం కాదండి, వాళ్ళు న్యాచురల్ గానే చనిపోతారు. బట్ ఏంటంటే కనుక దే ఆర్ ప్రిపేరింగ్ ఫర్ డెత్. అదే ముగ్గురు డిస్కస్ చేసుకున్నామండి, మాకేం తెలియలేదు, అర్థం అదేంటంటే కాలేదు కనుక ఇంకా ప్రభుజీని అడగచ్చులే ప్రిపేరింగ్ అని చెప్పి. అదేంటంటే కనుక వాళ్ళ యొక్క మరణం కోసం, ఎందుకంటే వాళ్ళందరికీ కూడా సీక్రెట్ తెలుసు, మరణ సమయంలో కృష్ణుని తలుచుకోవాలి, భగవంతుని తలుచుకుంటే సక్సెస్ అని చెప్పేసి. సో వాళ్ళు అదే ఏంటంటే కనుక దే ఆర్ వెయిటింగ్ ఫర్ దేర్ ఫైనల్ ఎగ్జామ్ అన్నమాట. ప్రాక్టీస్ చేస్తూ అదే ఉన్నారు వాళ్ళందరూ కూడా. ఇప్పుడు మీరు చెప్తుంటే గుర్తొచ్చిందండి, వెనక పెద్దోళ్ళు అంటుండగా వినేవాళ్ళం అండి, కాశీకి వెళ్ళినోళ్ళు కాటికి వెళ్ళినోళ్ళు సమానం అని ఒక సామెత చెప్పేవారు వాళ్ళు. అన్ని అప్పు చెప్పే వెళ్ళేవారు అనేవారు ప్రభుజీ. నిజమే మీరు అన్నట్టు. అది నేను గుర్తొచ్చిందండి. మా అమ్మమ్మ గారు ఊళ్ళో ఒక ఆయన ఇలాగే వెళ్ళిపోయారు ప్రభు, మా పెద్దమ్మాళ్ళ ఇంటి పక్కనే. ఆయన అసలు ఉన్నారా లేదా కూడా తెలియదు, ఆయన అసలు ఎక్కడికి వెళ్ళారో తెలియదు, వెళ్ళిపోయారు పెద్ద వయసు వచ్చాకే. థ్యాంక్ యూ ప్రభుజీ, ధన్యవాదాలండి, మా సమస్యని క్లియర్ చేశారు. మధ్యాహ్నం చాలాసేపు మాకేం అర్థం కాలేదు అది. థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. వాంఛా హరే కృష్ణ కల్పతరుభ్యశ్చ. ప్రభుజీ. హరే ప్రభు కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ ప్రభు, ఒక నిమిషం ప్రభు. హరే కృష్ణ ఒక పాయింట్ ప్రభు. ప్రభుజీ. మీకు ఇందులో కన్నడ వచ్చా ప్రభు? అందరికన్నా ఫస్ట్ సత్యవతి మాతాజీ, పరాస్ వ్యాస్ మార్జీ, ఇంకోరు అంబాలిక వెళ్ళిపోతారు ఇంట్లోకించి, భవనంలో నుంచి వెళ్ళిపోతారు. ఎందుకంటే ఆయన దివ్య దృష్టిలో తెలిసిపోతుంది మహాభారత యుద్ధం చాలా ఘోరంగా ఉంటది, మనం ఇక్కడ ఉండలేమని. అర్ధరాత్రి అపరాత్రే వాళ్ళ ఇద్దరు కోడళ్ళు, అత్త, ఈయన పరవ్యాస మహర్షి వెళ్ళిపోతారు, చెప్ప పెట్టకుండా వెళ్ళిపోతారు వాళ్ళు. ఫస్ట్ భవనాన్ని హస్తినాపురం వదిలేసింది నలుగురు. ఇంతకుముందు చాలా మంది వదిలేరు, మనం ఏంటంటే చాలా మంది వదిలేరు. బట్ ఏంటంటే మనం భాగవతం దగ్గర నుంచి ఎవరు గృహాన్ని విదిలారు అని చెప్పేసి అది మొదలు పెట్టాం అనమాట. అంతే. కరెక్ట్ మాతాజీ, మీరు చెప్పింది కరెక్టే అది. సో బట్ ఏంటంటే మనం భాగవతంలో వదిలిపెట్టడం అనేటువంటిది ఎవరి దగ్గర నుంచి మొదలైందంటే ధృతరాష్ట్రుడి దగ్గర నుంచి మొదలైంది. ధృతరాష్ట్రుడు గృహమును వీడుట, పాండవులు గృహమును వీడుట. పాయింట్ ఏంటంటే ఎవరు వెతకడానికి కూడా పోన్లే అనుకుంటారు అట్లా. అంతే అండి, వెతకూడదు, వెతకరు అనమాట. ఇంకా కొంతమంది చెప్పి వెళ్తారు, కొంతమంది ఏంటంటే కనుక చెప్పకుండా వెళ్తారు. ఒక అత్త, ఇద్దరు కోడళ్ళు, పరవ్యాస మహర్షి ఫస్ట్ వెళ్ళిపోతారు. హరే కృష్ణ. హరే కృష్ణ. నెలలు నిండే కొద్దీ శిశువులో మార్పులు వస్తాయి కదా ప్రభుజీ. ఇప్పుడు 6 నెలలు నిండిన తర్వాత రక్తము మజ్జ అవన్నీ ఏర్పడతాయి అని చెప్పినారు ప్రభుజీ. రసము అంటే ఏమో అర్థం కాలేదు ప్రభుజీ. బానే గుర్తొచ్చింది మాతాజీకి, నేను మర్చిపోయాను ఆ విషయం. రసం అంటే కనుక మనకి శరీరంలో అన్ని కూడా మనకి కెమికల్స్ ఉంటాయండి. ఇప్పుడు మనకి ఆహారం తయారవుతుంది అనుకోండి, మన ఆహారం ఎలా డైజెషన్ అవుతుంది మన యొక్క కడుపులోను, అవన్నీ కూడా కెమికల్స్ ఉండాలి కదా. కెమికల్స్ లేకపోతే ఆహారం ముందు డైజెషన్ అవుతుందా? అవ్వదు కదా. ఒక్కోసారి ఆ కెమికల్స్ తక్కువైపోయినాయి అనుకోండి, మనకి డైజెషన్ అవ్వదు, ఎసిడిటీ వచ్చేస్తుంది. ఒక్కోసారి ఎక్కువైపోయినాయి అనుకోండి, అప్పుడు ఎంత తిన్నా సరే ఇంకా ఆకలిస్తూ ఉంటుంది. అంటే అజీర్ణ రసాలు అనేవి అప్పుడే ఉత్పత్తి అవుతాయా ప్రభుజీ? సో అవన్నీ కూడా అప్పటి నుంచి స్టార్ట్ అయిపోతాయండి శరీరంలో. యాక్చువల్ గా మనది ఏంటంటే కనుక మన శరీరం అంతా కూడా హైడ్రోన్యూమాటిక్ కంట్రోల్ అన్నమాట. అంటే కనుక మన శరీరం అంతా కూడా గాలి పీడనంతో, ఆ తర్వాత రెండవది ఏంటంటే కనుక ఈ యొక్క కెమికల్ రియాక్షన్స్, రసాయనిక చర్యలతోటి మన శరీరంలో అన్ని జరుగుతూ ఉంటాయి అన్నమాట.
సో ఎలా అయితే కనుక మనకి కళ్ళు మూయాలి అని అనుకోండి, అక్కడ కొన్ని సర్క్యూట్స్ ఉంటాయి అన్నమాట, గాలితోటి అవన్నీ పనిచేస్తూ ఉంటాయి, హైడ్రాలిక్ సహకరిస్తేనే హైడ్రాలిక్ మూసుకోగలుగుతాం. అంటాం. సో అలాగే అవన్నీ కూడా పనిచేస్తూ ఉంటాయి అన్నమాట. అందుకే అవన్నీ కూడా ఏంటి చిన్నప్పటి నుంచే స్టార్ట్ అయిపోతాయి అన్నమాట. అంటే పుట్టిన దగ్గర నుంచే, పుట్టక ముందు నుంచే తల్లి గర్భంలోనే ఆ కెమికల్స్ తోటి అవన్నీ కూడా ఫామ్ అవుతుంది. హరే కృష్ణ ప్రభుజీ, చాలా అప్పటి నుంచే మొదలైంది. అంటే మజ్జ అంటే ఎముకల్లో గుజ్జు అని అర్థమైందండి. మిగతా ఈ రసము అన్నదే అర్థం రసం కాలేదు. అంటే కనుక శరీరంలో అంత కెమికల్స్ ఉంటాయి కదండి మన శరీరంలో, ఓకే అప్పటి నుంచే ఓకే మొదలైపోతాయి. ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే అండి. మన యొక్క ధన్యవాదాలు. శరీరంలో కూడా మొత్తము 70% వాటరే కదా. అవునండి, అవును, అవునండి. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, హరే కృష్ణ ప్రభుజీ. మీకు ఏమైనా కన్నడ వచ్చా ప్రభుజీ? కొంచెమన్నా కన్నడ? కొంచెం వచ్చు మాతాజీ, చెప్పండి. ఒక ಕ್ವಶನ್ ಇಚ್ಚಾರು ಅಜ್ಞಾನಂ ಅಂದರೆ ಏನು, ಭೌತಿಕ ಮತ್ತು ಆಧ್ಯಾತ್ಮಿಕ ಜಗತ್ತಿಗೆ ಲಕ್ಷಣವೇನು, ಅದಕ್ಕೆ దానికి ఆన్సర్ ఏంటి ప్రభు? ఒక నిమిషం అండి. అజ్ఞానం అంటే హరే ఏంటి? కృష్ణ.